నామానికే మహిమ కలుగునుగాక. మరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనములు మరి శుభాలు తెలియజేయచ్చు ఉన్నాను. మరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా షాలోమ్. దేవుడు మిమ్మల్ందరినీ దీవించునుగాక. ఈ రాత్రి కాలమందు మరి దేవుని సన్నిధిలో మరొకసారి ఉండటం చాలా సంతోషంగా ఉంది. హల్లెలూయా. మనందరం కూడా మరి తిన్నగా మనము మన ఏకాగ్రతను వాక్యం మీద పెడదాము. నిలబడి ఉన్న ప్రతి ఒక్కరు నాతో కలిసి దేవుని వాక్యం వైపు తిప్పాలని నేను కోరుతున్నాను. నాతో కలిసి యోహాను సువార్త 21వ అధ్యాయం వైపు తిప్పాలని కోరుతున్నాను. యోహాను సువార్త 21వ అధ్యాయము. యోహాను సువార్త 21వ అధ్యాయము. కొద్దిగా దీనికి వాయిస్ ఇవ్వండి. 21వ అధ్యాయము మరి 21వ అధ్యాయము మొదటి వచనం నుండి చదవండి. అందరు జాగ్రత్తగా చదివేటప్పుడు వాక్యాన్ని వినాలని కోరుతున్నాను. అటు తరువాత యేసు తిబేరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకునే విధానం ఏదనగా, సీమోను పేతురును, దిదుమా అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరివాడకు నతానియేలును, జెబెదయి కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపల పట్టబోదునని వారితో అనగా వారు, మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి కాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయమగుచుండగా యేసు దరిన నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. మరో లేఖన భాగం చదువుకుందాం. అలాగే దాన్ని మరి రెడ్ థ్రెడ్ దానికి పెట్టండి. మరలా మనం తిరిగి అక్కడికే వద్దాము. లూకా సువార్త తిప్పండి. దాన్ని అలాగే మార్క్ పెట్టుకొని లూకా సువార్త 24వ అధ్యాయం వైపు తిప్పాలని కోరుతున్నాను. లూకా సువార్త 24వ అధ్యాయము 13వ వచనం నుండి చదువుకుందాం. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితోనొకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆమేన్. అక్కడ మనం ఒక లేఖన భాగం చదివాం మనము. యోహాను మరి 21వ అధ్యాయములో వాళ్ళు యేసుని గుర్తుపట్టలేకపోయిరి. ఆమేన్. గుర్తుపట్టలేకపోవటానికి కారణం ఏమిటంటే దేవుడు వారి నేత్రాలు మూశాడు. ఆమేన్. దేవుడు ప్రజల యొక్క నేత్రాలు మూశాడు. అందుకే దేవుణ్ణి వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు. హల్లెలూయా. ప్రవక్తని ఒక ప్రశ్న అడిగారు సంఘము ఒకసారి. ఏమని అడుగుతారంటే, యేసుక్రీస్తు పునరుద్ధానము చెందిన తర్వాత మరి యేసుక్రీస్తు ప్రజలను దర్శించేటప్పుడు ఆయన ఎందుకు ప్రజలు గుర్తుపట్టలేకపోయారని ఒక ప్రశ్న ప్రవక్తను అడిగారు. బహుశా ఆయన ముసుగునేమన్నా మార్చుకున్నాడా అని అడిగారు. లేదా ఆయన ఒక రూపంలో నుండి మరో రూపంలోకి ఏమైనా వెళ్ళాడా అంటే, ఇది వరకు పునరుద్ధానము కాకుండా ఉన్న స్వరూపంలో నుండి పునరుద్ధానము చెందిన తర్వాత ఆయన వేరే స్వరూపంలోకి ఏమైనా వెళ్ళాడా అని ప్రవక్తలకు ప్రశ్న వేశారు. అప్పుడు ఆయన అంటాడు, ఎస్, గాడ్ చేంజ్డ్ హిస్ మాస్క్ అన్నాడు. దేవుడు తన స్వరూపాన్ని మార్చుకున్నాడు అన్నాడు. ఇది మీకేం అర్థమవుతున్నది? దేవుడు ఒక ముసుగులో నుండి ఒక ముసుగులోకి మారేటప్పుడు ప్రజలు గుర్తుపట్టలేరు. ఆమేన్.
దేవుడు ఎలాగున్నాడో ఎల్లప్పుడూ అలాగే ఉంటే ఎవరన్నా గుర్తుపట్టగలరు. ఆమేన్. కానీ దేవుడు ఎప్పుడైతే తన ముసుగులు మారుస్తున్నాడో, ముసుగులు మార్చేటప్పుడు దేవుణ్ణి గుర్తుపట్టలేకపోతున్నారు. ఆమేన్. అది ఫిజికల్గా చూపించబడుతుంది. మనం చూసిన ఈ లేఖన భాగం అనేది ఫిజికల్గా చూపించబడుతున్న ముసుగు. కానీ దేవుడి విధానం ఏంటంటే ఆయన వాక్యంలో నిరంతరము కూడా ముసుగులు మార్చుకుంటూ వస్తున్నాడు ఆయన. ఇది వరకు సంఘ శాఖలకు అది ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు ఒక బలహీనమైన ప్రజలకు ఎవరైతే కొత్తగా వచ్చారో వారు కూడా దీన్ని పట్టుకోవడానికి కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఎంటైమ్ మెసేజ్లోకి వచ్చినప్పటికీ కూడా ఆయన ముసుగులు మార్చే విధానం అందరికీ బయలుపరచుకోడు. నా మాట మీరు పట్టుకుంటున్నారా? ముసుగులు మార్చే విధానమును అందరూ పట్టుకోలేరు. ఎన్నికలో ఉన్నవాడు మాత్రమే ముసుగులు మార్చే విధానంను గుర్తుపట్టగలడు. హల్లెలూయా. కొద్ది ముందుకు వెళ్దాం, చదవండి బ్రదరు. అయితే మైక్ ఇవ్వండి, అది వినపడదు, మళ్ళీ దాంట్లో వినపడదు. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మోయబడెను. కన్నులు దేవుడు మూసాడు. రైట్. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడుగగా వారు దుఃఖాముఖులై నిలిచిరి. వారిలో క్లయోపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవు ఒక్కడివే ఎరుగువా అని ఆయనను అడిగాను. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగో మరణ శిక్షకు అప్పగించి సిలువ వేయించడం నీకు తెలియదా? ఇశ్రాయేలీయును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇది గాక ఈ సంగతులు జరిగిన నేటికి 3 దినములాయను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారుగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహము కానక వచ్చి కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలిగజేసిరి. మాతో కూడా ఉన్నవారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి, గాని ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటిని నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చి వచనముల భావను వారికి తెలిపెను. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకొంత దూరము వెళ్ళునట్లు అగపడగా వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దుగుంకినది, మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. తర్వాత మనం చదువుకుంటూ వెళ్దాము. దేవుడి కొద్ది మాటలు మనం వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. దయచేసి కూర్చుందాం ప్రియులారా. ప్రైజ్ బి టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి మరొకసారి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన శుభాలు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఆర్ యు హ్యాపీ టు బి హియర్? కొద్దిగా సంతోషంగా ఉన్న వాళ్ళు గట్టిగా ఆమేన్ చెప్పాలని నేను కోరుకుంటున్నాను. ఆమేన్. కొద్ది గట్టిగా. దేవుని సన్నిధిలో ఉండటం చాలా సంతోషం బ్రదర్. దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవునికి మహిమ. దేవుడు నాకు ఇచ్చిన మరో నూతనమైన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈరోజు కొన్ని విషయాలు మీ యొద్దకు నేను తీసుకొని రావడానికి ఇష్టపడుతున్నాను. సమయం కూడా కొద్దిగా ఆలస్యమైంది కనుక కొన్ని విషయాలు ఈరోజు నేను మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. లాస్ట్ టైం నేను చెప్పిన లేఖన భాగమును సూర్యోదయము, ఇట్ ఈస్ ద రైజింగ్ ఆఫ్ ద సన్. ఇది సూర్యోదయము. అదే వర్తమానమును ప్రవక్త మరో కోణంలో చెప్పిన విధానం ఏంటంటే, దెర్ ఈజ్ ఎ మ్యాన్ స్టాండింగ్ హియర్, రైట్? దెర్ ఈజ్ ఎ మ్యాన్ హియర్ దట్ కెన్ టర్న్ ద లైట్. వెలుగుని ప్రసరింప చేయగలిగిన వాడు మన మధ్యలో ఉన్నాడు, రైట్? ఈ 2 వర్తమానములు. అలాగే ఈస్టర్ సీల్, ఈస్టర్ ముద్ర, అలాగే
ఇది సూర్యోదయము అనే వర్తమానములు వరుసగా ప్రకటించాడు ఆయన. 2 పక్క వర్తమానములు అవి. అలాగే 63లోనేమో ఆయన ఈ వర్తమానం ప్రకటించాడు. ఏ వర్తమానం అది? వెలుగుని ప్రసరింప చేయగలిగిన వాడు మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. ఈ 3 మెసేజ్లు దేనికి సంబంధించి ఉన్నవంటే ఆఫ్టర్ రిజరెక్షన్ చూపిస్తున్న వర్తమానములు ఇవి. ఆమేన్. ఈ 3 వర్తమానములు దేనికి సంబంధించినవంటే బలవంతుడకు దేవుడు మన మధ్యలో ప్రత్యక్షమయ్యాడు అంటే, ఇప్పుడు దాకా కాసిన ఎండ ఒక ఎత్తు అయితే ఇప్పుడు నుండి కాస్తున్న ఎండ మరి బీభత్సంగా కాయబోతున్నదని ప్రవక్త సంఘానికి చూపిస్తున్నాడు. ఆమేన్. అదే లైట్ అని మనం పోల్చాం, ప్రవక్త మాట్లాడాడు దాన్ని. ఇప్పుడు దాకున్న వెలుగు ఒక ఎత్తు అయితే ఇప్పుడు వచ్చిన ఒక వెలుగు అనేది పరిపూర్ణమైన చీకటిని వెళ్ళగొట్టే వెలుగై ఉన్నది. సంఘములో ఉన్న సమస్త పాపాన్ని తొలగించే వెలుగిది. సంఘములో ఉన్న సమస్త చీకటిని తొలగించే వెలుగిది. పరిపూర్ణమైన ఏదేనుగా సంఘాన్ని మార్చే వెలుగిది. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఈరోజు నా వాక్యాన్ని పట్టుకోవాలని నేను కోరుతున్నాను. కొన్ని విషయాలు నేను టచ్ చేస్తాను. నాతో పాటు మీరు మరి అదే లేఖన భాగాన్ని మరి సహోదరి కింద చదువుతూ ఉండగా మీరు జాగ్రత్తగా గమనించండి. కొన్ని లేఖనాలు మనం మాట్లాడుకుందాము. అది హ్యాపీ, కొద్దిగా సంతోషంగా ఉండాలి. యాక్టివ్ టు హియర్, వినడానికి కొద్దిగా యాక్టివ్గా ఉండాలి. వాక్యం దగ్గరికి వచ్చేసరికి సాతాను ఎప్పుడు కూడా చెవులను మూస్తూ ఉంటాడు. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది, వినుట వల్ల నేత్రాలు తెరవబడతాయి. నేను చెప్పేది వాస్తవము. వినుట వల్ల నేత్రాలు తెరవబడతాయి, వినుట వల్ల అండర్స్టాండింగ్ పెరుగుతుంది. ఇది ఒక్క రాత్రిలో అయిపోయేది కాదు. ఇది ఎవ్రీ డే నువ్వు ప్రోగ్రెసివ్గా వాక్యం వినే కొందికి నీ స్టేజ్ డెవలప్ అవుతూ ఉంటుంది. అది ఇది ఒక రాత్రి జరిగిపోయి మనమేదో గట్టెక్కేది కాదు. ఇది ఎవ్రీ డే వీ హ్యావ్ టు డెవలప్. ప్రవక్త ఏమన్నాడు? లిటిల్ స్ట్రాంగర్ అంటే సూర్యుడు ప్రతిరోజు కూడా కొద్దిగా బలవంతుడిగా మనల్ని దాటి బలవంతుడు కాదు ఆయన, మనలో ఉండే బలవంతుడు. ఏమైనా ఆయన వేరుగా వాక్యముగా ఉండేది కాదు. అది మనలో ఉండే ఆయన బలవంతుడు అవుతూ ఉన్నాడు. ఆయన వధువులో సూర్యుడు బలవంతుడుగా అవుట, అయితే వధువే సూర్యుడిగా మారుట. బలహీనముగా ఉన్న ఈ వధువే బలముగా మార్చబడుట. రైట్. లిటిల్ స్ట్రాంగర్, వధువు లిటిల్ స్ట్రాంగర్గా అలా పెరిగామా ఒక దినమున బలవంతురాలుగా మారుతుందేమా. ఆమేన్. ఇప్పుడు సూర్యుడే వధువుగా మారిపోయినది. హల్లెలూయా. సో ఇది ఎప్పుడు జరుగుతుందంటే ప్రియులారా, ఆఫ్టర్ రిజరెక్షన్. నేను చెప్పాను, యేసుక్రీస్తు పుట్టినప్పుడు సూర్యుడే, హీ ఈజ్ ద సన్. మనం రెవల్యూషన్ 12 గమనించినప్పుడు, ప్రకటన 12 మనం గమనించినప్పుడు, ప్రకటన 12లో ఒక స్త్రీ సూర్యుడిని కలిగి ఉన్నది. ఆమె పాదముల కింద చంద్రుడు ఉన్నాడు, ఆమెమో సూర్యుని ధరించుకొని ఉన్నది. నేను చెప్పాను, ఫ్రమ్ లా టు గ్రేస్ అంటే తాత్కాలికమైన వెలుగులో నుండి, ధర్మశాస్త్రంలో నుండి అసలైన కృపలోకి అంటే పరిపూర్ణమైన వెలుగులోకి ఇప్పుడు సంఘం ప్రయాణం చేయుచున్నది. ఫ్రమ్ పార్షియల్ లైట్ టు పర్ఫెక్ట్ లైట్. తాత్కాలికమైన పాక్షిక వెలుగులో నుండి పరిపూర్ణమైన వెలుగులోకి ఇప్పుడు సంఘం ప్రయాణం చేయుచున్నది. దట్ ఈస్ ద లైట్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క వెలుగై ఉన్నది. హల్లెలూయా. ఆ సూర్యుడు ఆమె ధరించినప్పుడు ఇప్పుడు సూర్యుడు ద్వారా వస్తున్న తలంపులు వేరుగా ఉన్నాయి. ఒకే స్త్రీకి 2 అనుభవాలు ఉన్నాయి. ఒకే సంఘానికి 2 అనుభవాలు ఉన్నాయి. ఒకటి చంద్రుడి యొక్క అనుభవం. చెప్పాలి నాతో కలిసి మీరు. ఒకే స్త్రీ ఒకే సంఘానికి 2 ప్రత్యక్షతలు ఇవ్వబడ్డాయి. అంటే ఆమె తాత్కాలికమైన ప్రత్యక్షతలో నుండి ఇప్పుడు పరిపూర్ణమైన ప్రత్యక్షతలకు ఆమె ప్రయాణం చేస్తున్నది. హల్లెలూయా. ఫ్రమ్ మూన్ టు సన్. రైట్. చంద్రుడి పరిచర్యలో నుండి సూర్యుడి యొక్క పరిచర్యలోనికి ఇప్పుడు వధువు ప్రయాణం చేస్తున్నది. హల్లెలూయా. చూడండి, ఈ సూర్యుడు అనే దేవుడు పుట్టినప్పుడు ఈ భూమి మీద ఆయన సూర్యుడు అయినప్పటికీ కానీ ఇంకా ఆయన పరిపూర్ణము కాల. భూమి మీద యేసుక్రీస్తు అనే సూర్యుడు పుట్టాడు. ఆయన సూర్యుడే. ఆయన నడుస్తున్నప్పుడు సూర్యుడే. ఆయన వయసు పెరుగుతున్నప్పుడు ఆయన రోజు రోజుకి లిటిల్ స్ట్రాంగర్గా అవుతూ ఉన్నాడు. ఆమేన్. మనవలే ఆయన కూడా ప్రతిరోజు ప్రోగ్రెసివ్గా స్ట్రాంగ్ అయ్యాడు.
ఇది మీరు పట్టుకోవాలి. ఆయన దేవుడు కాబట్టి పుట్టగానే బలవంతుడు అనుకోవద్దు. ప్రవక్త అంటున్నాడు, ప్రత్యేకముగా ఆయన వర్తమానం తీసుకొని, ఇది వరకు ఆయన బలవంతుడే, బలవంతుడు కాకపోలేదా? దేవుడు గర్భంలో నుండి పుట్టాడు, మరియ గర్భములో నుండి పలుకబడిన మాట ద్వారా పుట్టాడు. ఆయన బలవంతుడే. కానీ మన వలే ఉండు నిమిత్తము, మనకి మాదిరి చూపించే నిమిత్తము ఆయన ఎలా అయ్యాడు? మన వలే ప్రోగ్రెసివ్గా వచ్చాడు. హల్లెలూయా. ప్రవక్త ఏమన్నాడంటే, ప్రవక్త ఒక మాట అన్నాడు, ఆయనలో పాపము లేదు కానీ పాపము చేత శోధించబడ్డాడంట. పాపము చేత శోధించబడకుండా ఆయన లేడు. ఎవ్రీ డెవిల్ ఆయన భూమి మీద తిరుగుతున్న ప్రతి ఒక్క సెకండ్ కూడా సాతాను వాడి ప్రభావం తను వెంటాడుతూనే ఉంది. కానీ ఆయన పడిపోలా. వింటున్నారా? పాపము చేత అన్ని లోకముల సమస్త వాడి చేత ప్రేరేపించబడుతున్నాడు. సాతాను ప్రేరేపిస్తుంది కానీ పడిపోట్లా. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు సంఘము కూడా ఆయన ఎలాగైతే సూర్యుడు నిదానంగా ఎదుగుతూ పెద్దయిన తర్వాత, ఆయన సిలువకెక్కిన తర్వాత, ఎప్పుడైతే మరణాన్ని గెలిచి తిరిగి లేచాడో, ఇప్పుడు ప్రవక్త అంటున్నాడు, ఆయన బలవంతుడకు దేవుడిగా మన మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. ఈ ప్రాసెస్ ప్రవక్తలో జరిగింది. ఆమేన్. మన ప్రొఫెట్ని గమనించినప్పుడు ప్రవక్తతో ప్రారంభం నుంచే దేవుడు ఉన్నాడు. ప్రారంభము నుండే దేవుడు ప్రవక్త ప్రయాణం చేసుకుంటూ వచ్చాడు పిల్లారా. ఆమేన్. ప్రవక్త దేవుని చూస్తున్నాడు. ఆమేన్. ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడంటే, అప్పుడేమో శరీరముగా వచ్చిన యేసు మరణించి సమాధి చేయబడి పునరుద్ధానం చెంది బలవంతుడిగా మారాడు. ఆమేన్. ఇప్పుడు అదే దేవుడు వాక్యముగా ఉండి 7 సంఘకాలాల్లో ప్రయాణం చేసుకుంటూ వచ్చి, ఆమేన్, కొద్ది బలవంతుడిగా మారుతున్నాడు ఆయన. అది రిఫార్మర్ శక్తి కాదు, అది జాన్ వెస్లీ తక్కువ వాక్యం అని కాదు, లూథర్ తక్కువ వాక్యం అని కాదు, పెంతెకోస్తు తక్కువ అని కాదు, విలియం బ్రానమ్ పర్ఫెక్ట్ అని కాదు. అది దేవుడే ఉన్నాడు అన్నమాట. మనుషుల్లో ఉన్న సూర్యుడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆయన 7 సంఘకాలాల్లో సూర్యుడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. స్పిరిచువల్ వేగా, వాక్యముగా ఆయన జన్మించి, గమనిస్తున్నారా? సంఘము సూర్యుని ధరించుట అంటే ఏంటి? సంఘం అనే అన్యురాలు సూర్యుని ధరించింది. ధరించినప్పటి నుండి ఆయన వెంటనే పెద్దోడైపోలా. మరియలో ఆయన సూర్యుడు పడగానే పెద్దోడైపోలా. వింటున్నారా నా మాట మీరు? మరియలో విత్తనం పడగానే, పలుకబడిన మాట పడగానే, వాక్యం ప్రకటించగానే పెద్దోడైపోలా. రోజు రోజుకి సూర్యుడు ఆమె లోపల రూపాంతరపరచబడుతూ ఉన్నాడు, డెవలప్ అవుతూ ఉన్నాడు, పెరుగుతూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఇదే 7 సంఘకాలంలో జరిగిన ప్రాసెస్. మరియా వధువుకు సాదృశ్యం. సర్వవ్యాప్తంగా వస్తూ ఉన్న సంఘానికి మరియ సాదృశ్యం. 7 సంఘకాలాలుగా ప్రయాణిస్తున్న ఈ వధువుకి మరియ సాదృశ్యం. హల్లెలూయా. ఎవ్రీడే సూర్యుడు పరిపక్వమయ్యి ఎఫెసు నుంచి పెర్గమా, తుయితైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికియా ఇలాగని పెరిగిన తర్వాత ఇప్పుడు 8వ దినమందు ఇట్ ఈస్ అ డెలివరీ టైం. ప్రొఫెట్ ఏమన్నాడు? ఇది క్రీస్తును కనే సమయం అన్నాడు. ఇది నా మాట మీరు పట్టుకుంటారా? క్రీస్తుకు జన్మనిచ్చే సమయం అన్నాడు. ఇది మీరు గర్భవతులు అన్నాడు ఆయన. ఎవరిన ఆ మాట పలకలా. అపోస్తలుడైన పౌలు దాని గురించి ప్రస్తావించాడు. శిశు ప్రసూతి ద్వారా మీరు రక్షింపబడును అన్నాడు. ఎందుకు ఆ విషయాన్ని మాట్లాడుకుంటూ వచ్చాడు? ఆయన కనుల ముందే గర్భము ధరించుడు చూస్తున్నాడు ఆయన. నా మాట పట్టుకున్నారా మీరు? ఆయన కన్నుల ముందే సంఘము క్రీస్తును ధరిస్తుంది స్పిరిచువల్గా. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ శిశువు, ఈ క్రీస్తు అనే వాక్యం, స్పిరిచువల్ క్రైస్ట్, ఆత్మీయమైన క్రీస్తు అనే వాక్యం ఎప్పుడైతే సంఘంలోకి వెళ్ళిందో, ప్రతిరోజు సంఘంలో పెరుగుతుంది ఎవరంటే క్రీస్తే. ద ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్ ఈస్ డెవలపింగ్ త్రూ ద 7 church ages.
7 సంఘ కాలాల గుండా వధువు లోపల క్రీస్తు అనే స్వరూపం చెక్కుకుంటూ వస్తున్నాడు ఆయన. ఇదే విశ్వాసము, సద్గుణము, ఆశా నిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదరు ఎంత ఎవరు అనుకుంటున్నారు? క్రైస్ట్ ఇమేజ్, క్రీస్తు యొక్క స్వరూపమే 7 సంఘ కాలాల్లో చెక్కుకుంటూ వస్తున్నాడు ఆయన. హల్లెలూయా. సంఘము కృప, మరి ధర్మశాస్త్రముల నుండి ఇప్పుడు సంఘం కృపలోకి వెళుతుంది. ధర్మశాస్త్రం అంటే ఏంటి? రాబోతున్న నిజమైన వాటికి, మేలులకి, రాబోతున్న మేలులకు చూపించే షాడో, ఛాయ్ అది. ఇజ్రాయెల్ సంఘాన్ని చూసినప్పుడు మనకు అన్ని రోజులు గుర్తు రావాలా, వధువు గుర్తు రావాలా మనకి. ఆమేన్. అందుకే 7 సంఘ కాలంలో ప్రయాణించింది ఎవరో కాదు, క్రీస్తే. హల్లెలూయా. ప్రతి రంగు ఆయనే. ఆ 7 రంగులు కలుపుకొని ఇప్పుడు వచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు గర్భవతిగా మారి, నేను చెప్పాను, విత్తనం భూమిలో పడుట ఎఫెసి కాలం, విత్తనం భూమిలో వెయ్యుట ఎఫెసి కాలం, సూర్యుడి ఉదయించుట ఎఫెసి కాలం, విత్తనములను జీవం బయటికి వచ్చుట ఎఫెసి కాలం. రైట్. కానీ ఇప్పుడు ఏ కాలం ఇది? మొదటి సంఘకాలమేమో విత్తన కాలము, ఈ సంఘకాలమేమో విత్తనము పరిపక్వమయ్యి వీట్ ఏజ్గా మారిన కాలం ఇది. ప్రవక్త వీటినే ఇట్ ఈస్ నాట్ ద ఫుట్ ఏజ్ అన్నాడు, ఇట్ ఈస్ నాట్ ద థై ఏజ్ అన్నాడు, ఇట్ ఈస్ నాట్ ద టంగ్ ఏజ్ అన్నాడు. పట్టుకుంటున్నారా? ఇది కాలు కాలం కాదు, ఇది తొడకాలం కాదు, అలాగే ఇది నోటి మాట, ఏమంటారు వీటిని, భాషల, ఇది భాషల కాలం కాదు, అలాగే ఇది కన్ను కాలం కాదు. ఆయన ఏమన్నాడు? ఆయన దిస్ ఈజ్ అ మైండ్ ఏజ్ అన్నాడు. ఆమేన్. కన్ను కాలం అంటే ప్రొఫెట్ కాలం, బట్ ఇట్ ఈస్ నాట్ ద ప్రొఫెట్ ఏజ్. కానీ ఇది ఏ కాలం? ఇది శిరస్సు కాలం, ఇది మైండ్ ఏజ్. ఇది ఈ కన్నుని దాటిన తర్వాత ఉన్న కాలం, ఇది మైండ్ ఏజ్. ఇది హల్లెలూయా. ఎందుకు ప్రవక్త అంటాడు, ఆలోచన ఎంత వేగంగా ఉన్నదో ఎత్తబాటు అంత వేగంగా ఉందన్నాడు. రెప్పపాటు అని పౌలు అన్నాడు, రెప్పపాటు అన్నాడు పౌలు. కానీ ప్రొఫెట్ అన్నాడు, తలంపు ఎంత వేగంగా ఉండునో ర్యాప్చర్ అంత వేగంగా ఉందన్నాడు. హల్లెలూయా. సో ఇట్ ఈస్ నాట్ ద ఐ ఏజ్, బట్ ఇట్ ఈస్ ద మైండ్ ఏజ్. మనమున్నది ఏ కాలం? ఇది మైండ్ ఏజ్. మైండ్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు వీట్ ఏజ్. మనస్సు కాలం అంటే పరిపక్వమైన గోధుమ గింజ కాలము. హల్లెలూయా. అందుకే ఇప్పుడు సంఘము గర్భవతిగా ఎప్పుడో మారిపోయి ప్రతిరోజు ఆల్రెడీ మరి క్రీస్తుని ధరించుకొని, రైట్, క్రీస్తుని ధరించుకొని ఆమె పరిపక్వమయ్యి రేపో మాపో ప్రసవ నొప్పులకు సిద్ధంగా ఉన్నది. నా మాట నమ్ముతారా? ప్రసవ నొప్పుల కొరకు సృష్టి ఎదురు చూస్తున్నది. నేను చెప్పాను, భూమి ప్రసవ నొప్పులు పడుచున్నది. దేవుని కుమారుల యొక్క బయలుపరచబడుట కొరకు, దేవుని కుమారు యొక్క ప్రత్యక్షపరచబడుట కొరకు సృష్టి యావత్తు మిక్కులు ఆశతో తేరి చూస్తున్నది, ప్రసవ నొప్పులు పడుతున్నది. సృష్టి అంటే ఎవరో కాదు, భూమి అంటే ఎవరో కాదు, మనమని నేను ప్రకటించుకుంటూ వస్తున్నా నేను. హల్లెలూయా. ఎందుకొరకంటే నిజమైన దేవుని కుమారుడైన క్రీస్తు మనలో వచ్చుట కొరకే, మనలో ఆయన ఇమేజ్ వచ్చుట కొరకే మనం ముందు మూలుగుచున్నాం. మన ముందు ప్రసవ నొప్పులు పడుతూ ఉన్నాం మనము. హల్లెలూయా. ఈ ప్రసవ నొప్పులు పడకుండా జన్మ లేదు. వితౌట్ బర్త్ పెయిన్ దెర్ ఈజ్ నో లైఫ్, దెర్ ఈజ్ నో బర్త్. ఇప్పుడు డాక్టర్ ఏమో కోర్స్ తీస్తున్నాడులే, కానీ స్పిరిచువల్గా మన డాక్టర్ కోర్స్ తీయడు. ఈ బర్త్కు మాత్రం హైబ్రిడ్ వే లేదు. స్పిరిచువల్గా క్రీస్తుని కంటున్న ఈ విధానములో మాత్రము, స్పిరిచువల్గా మనము కంటున్న క్రీస్తు జన్మలో మాత్రము, జన్మనిచ్చే విధానములో మాత్రము మనకు మాత్రము హైబ్రిడ్ వే లేదు, బైపాస్ లేదు, హైవేనే. ఈ విధానం మాత్రం తప్పదన్నమాట. హల్లెలూయా. నొప్పులతో కూడిన జన్మ. ఆమేన్. హల్లెలూయా. అందుకే ప్రొఫెట్ అంటాడు ఒక మాట, ప్రవక్త ఒక మాట అంటాడు, దీన్ని మాట్లాడుతూ, ఒక తల్లి పరిపక్వమైనప్పుడు, చాలా జాగ్రత్తగా వినాలి, గర్భవతిగా ఉన్న ఒక తల్లి పరిపక్వమైనప్పుడు, అంటే పరిపక్వమవటం అంటే తల్లి లోపల ఉన్న బిడ్డ పరిపక్వమైనప్పుడు, మరి 9 నెలలు ఆ తల్లికి వచ్చినప్పుడు
ఆమె చాలా మృదువుగా మారిపోయింది అన్నాడు. అప్పుడు దాకా ఆమెకు కూడా తెలియదు, అప్పుడు దాకా ఆమె బాగా రంకిలేసే స్త్రీ, వీధుల్లో గట్టి గట్టిగా అరిచిన స్త్రీ అయినా వినాలి, వీధుల్లో గట్టి గట్టిగా అరిచి కేకలు పెట్టే స్త్రీ అయినా కానీ 9 నెలలు 10 నెలలు వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ముఖములో ఆ మాధుర్యం కనపడిద్ది అంటాడు. ఆ మెత్తడితనము, ఆ మాధుర్యము, ఎక్కడ మరి పడిపోతానేమో, ఎక్కడ నేను మరి కింద జారిపోతానేమో, బిడ్డని కాపాడుకోవాలనుకొని చాలా నిదానముగా ఆమె బరువెక్కిన తన బిడ్డను పట్టుకొని చాలా నిదానంగా నడుస్తూ ఉంటుంది ఆమె. ఏ కఠినత్వము, ఏ క్రూరత్వాలు ఉండవు. ఎందుకంటే నేను 3 సార్లు చూశాను, నా ఇంట్లో నేను 3 సార్లు చూశాను అలాంటి కార్యక్రమాలు. మాటలో స్పష్టత ఉండదు, నిదానంగా మాట్లాడిద్ది. టీ తెచ్చానా అంటారు, కాఫీ తెమ్మంటారా అంటారు. అంటే ఏమవుతుంది, పరిపక్వమయ్యే కొందికి లోపల క్రీస్తు స్వరూపం పరిపక్వమవుతున్నప్పుడు ఆటోమేటిక్గా వాయిస్లో మార్పు వస్తుంది, నడకలో మార్పు వస్తుంది, విధానంలో మార్పు వస్తుంది. హల్లెలూయా. అందుకే 9 నెలలు పరిపక్వమైనప్పుడు అంట ఆ బిడ్డ చుట్టూ, ఆ తల్లి చుట్టూ బిడ్డ ఒక్క ఆత్మ తిరుగుతూ ఉంటుంది అన్నాడు ఆయన. తల్లి పరిపక్వమైనప్పుడు, బిడ్డను వేసుకొని పరిపక్వమైనప్పుడు 9 నెలలకి 10 నెలలకి వచ్చినప్పుడు, అంటే డెలివరీ సమయము చాలా దగ్గరగా ఉన్నప్పుడు ఆ తల్లి చుట్టూ బిడ్డ ఒక్క ఆత్మ తిరుగుతూ ఉంటుందంట. ప్రొఫెట్ అన్నాడు, మరో గుడారము కొరకు ఆత్మ ఎదురు చూస్తూ ఉన్నదంట. స్పిరిట్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద ఎనదర్ టబర్నికల్. ఎప్పుడు నా గుడారము బయటికి వస్తుందా అని ముందే ఆత్మ ఎదురు చూస్తూ ఉన్నదంట. చాలా మిస్టరీగా లేదు ఇది? మనకు కనబడుతుందేమో బిడ్డ బయటికి వచ్చిన తర్వాత ఎదురు చూపు మన కంటికి, బై అవర్ ఐ, మన ఐ ద్వారా మనం చూస్తుంది ఏంటంటే తల్లి గర్భంలో వచ్చి బిడ్డ బయటికి వచ్చిన తర్వాత మనం ఆత్మని గమనిస్తాం, ఆహా ఇప్పుడే బిడ్డ లోపలికి ఆత్మ వెళ్ళిందని. కానీ అసలుకి బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు జరిగే సంఘటన ఏంటంటే ఆ తల్లి చుట్టూ ఈ బిడ్డ ఒక ఆత్మ తిరుగుతూ ఉంటుందంట. ఎప్పుడు నా అసలైన గుడారం రాబోతుంది, నేను నివసించుటకు కారణమైన ఆ గుడారం ఎప్పుడు రాబోతుందా అని మొదటిగా పిల్లవాడు వెయిట్ చేస్తూ ఉంటాడంట. హల్లెలూయా. ప్రవక్త అన్నాడు, లిటిల్ స్పిరిట్ అండ్ లిటిల్ బాడీ. ఆ చిన్న ఆత్మ ఆ చిన్న టబర్నికల్ కొరకు ఎదురు చూస్తూ ఉంటుందంట, ఆ గుడారం కొరకు. హల్లెలూయా. బయటికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఆ దేవుని మరి తల్లి గర్భంలో నుంచి బిడ్డ బయటికి వస్తాడో మనం చూస్తాము, ఇట్స్ లైక్ డెడ్ బాడీ. ప్రవక్త దీన్ని జీవ ఆత్మతో పోల్చాడు. ఆయన ఏమంటాడంటే ఆ తల్లి గర్భంలోంచి బిడ్డ బయటికి వచ్చిన తర్వాత ఆ బిడ్డకి కాళ్ళు ఉంటాయి, చేతులు ఉంటాయి, ముక్కు ఉంటుంది, మరి కళ్ళు ఉంటాయి, నోరు ఉంటుంది, అన్ని సమస్త అవయవాలని ఫిట్ చేసి కరెక్ట్గా బాగుంటాడు పిల్లాడు. చూడగానే బాగా తెల్లగా ఉంటాడు, మరి మంచి కర్లింగ్ హెయిర్, ఎర్రగా లేదా నల్లగా. వాళ్ళ యొక్క తల్లి తండ్రి జీన్స్లు బట్టి ఆ బిడ్డ పుడతాడు, చాలా బాగుంటాడు. అయితే ప్రియులారా, ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఆత్మ కానీ రావటము ఆలస్యమైనట్లయితే ఆ బిడ్డ డెడ్ బాడీ లాగా ఉంటాడు, చలనము లేని, ఏమంటారు వాటిని, చలనం ఉండదు, ఇంకా అన్నీ ఉన్నాయి కానీ చలనం, కదలడం. ఆమేన్. కదలకుండా బిడ్డ అంతే ఉంటాడు. అప్పుడు డాక్టర్ ఏం చేస్తారు, బిడ్డని పట్టుకొని కొడతారు. ఎందుకు కొడతారంటే ప్రవక్త అన్నాడు, ఆ ఊపిరి వచ్చుట కొరకు కొడతారంట. ఇంకా ఆ స్పిరిట్ లోపలికి రాలేదా అని చూస్తారు. ఆమేన్. అప్పుడు దాకా తల్లి ద్వారా పొందినది ఇప్పుడు వ్యక్తిగతంగా పొందాలి. ఆమేన్. దాని కొరకు ఆ బిడ్డ ఎదురు చూస్తూ ఉంటాడు. ఇది చాలా మర్మయుక్తం, ఇది మనుషుడు ఇది ఇచ్చేది కాదు. ఇది ఒక తల్లి ఒక తండ్రి కూడినప్పుడు పడేది గర్భఫలము, అది ఒక మెట్టు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. అక్కడితో అయిపోలా సబ్జెక్టు, దర్శింపు అక్కడితో అయిపోలా. ఆమేన్. దర్శింపు అక్కడితో ముగిలా. అక్కడ గర్భఫలం ఇచ్చిన తర్వాత బిడ్డ పరిపక్వమైన తర్వాత బిడ్డ బయటికి వస్తున్నప్పుడు
మరో పరిమాణములో నుండి, మరో వాతావరణంలో నుండి, మరో ప్రపంచంలో నుండి బిడ్డ బయటకు వస్తున్నప్పుడు, అంటే కాలంలోకి అడుగు పెడుతున్నప్పుడు, వ్యక్తిగతంగా ఈ బిడ్డ కాలంలో ఉన్న సమస్త వాటిని అనుభూతి చెందుటకు అడుగు పెడుతున్నప్పుడు కూడా మరో దర్శింపు ఉన్నది. జీవ ఆత్మ నాసికా రంధ్రములలో యెహోవా ఆదాము లోపల జీవాత్మ ఊదగా ఆదాము నరుడాయెను. ఆమేన్. జీవాత్మ లేకుండా మనిషి బ్రతకలేడు. అన్నీ ఉంటాయి. లైక్ ప్రవక్తలు, ఇట్స్ లైక్ ఎ చర్చ్. సంఘము కథలని బండవలే అన్ని స్వరూపం కలిగి ఉన్నది. కళ్ళు ఉన్నాయి, ముక్కు ఉన్నాయి, నేత్రాలు ఉన్నాయి, అన్ని సమస్తం ఉన్నాయి. కానీ కదిలింపే శక్తి కావాలన్నాడు ఆయన. గాడ్స్ అపాయింట్మెంట్ టైం, దేవుడు ఏర్పాటు చేసిన మార్గములలో దేవుడు నిశ్చయముగా ఆ జీవాత్మ సంఘానికి ఇవ్వబోతున్నాడు అన్నాడు. ఎప్పుడు డాక్టర్ ఆత్మనివ్వలేడు. ఏ తల్లి తండ్రి ప్రార్థిస్తే ఆత్మ రాదు. అది ఇట్స్ ఎ గాడ్స్ పర్పస్. దేవుని యొక్క ఉద్దేశ ప్రకారముగా మాత్రమే, దేవుని యొక్క నిర్ణయ కాలంలో మాత్రమే దేవుడు తన బిడ్డకి జీవాత్మనిస్తాడు. అందుకే చాలాసార్లు పుట్టిన తర్వాత ఎదురు చూస్తూ ఉంటారు, ఎప్పుడు జీవాత్మ వస్తుందా, ఎప్పుడు ఆ వ్యక్తి యొక్క ఆత్మ లోపలికి వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు. ఆమేన్. పుట్టిన తర్వాత ఎప్పుడైతే ఆత్మ లోపలికి వెళుతుందో ఇప్పుడు ఏడవటం ఆరంభిస్తాడు. ఆమేన్. ఏడవటం బిడ్డ ఆరంభిస్తాడు. అదేంటంటే నేను సజీవంగా ఉన్నానన్నట్టుకు రుజువు. అప్పుడు దాకా అదే నోరు కానీ ఏడవల, అదే చేతులు కానీ కదల్లా, రైట్? అదే ముక్కు కానీ శ్వాస పీల్చుకోలా, అదే నోరు కానీ ఇంకనూ పాలు కొరకు ఎదురు చూడలా. ఆత్మ రాకముందు దాకా ప్రొఫెట్ అన్నాడు, నువ్వు తిరిగి జన్మించు, నీలో సౌండ్ మారిద్ది అన్నాడు, నీ వినికిడి శక్తి మారిద్ది అన్నాడు, నువ్వు తాగే పాలు విధానం మారిద్ది అన్నాడు. అంటే నీ లోపల నుంచి కొన్ని కోరికలు పుడతాయి అన్నాడు ఆయన. మరో ప్రపంచాన్ని నువ్వు చూడటానికి మొదటగా నువ్వు తిరిగి జన్మించాలన్నాడు ఆయన. జీవాత్మ రాకుండా సంఘానికి కదిలింప శక్తి ఉండదు. యు మస్ట్ బోర్న్ అగైన్. ఖచ్చితంగా ఈ వాక్యం ద్వారా నువ్వు తిరిగి జన్మించాలా. తిరిగి జన్మించే నువ్వు వినగలవు. ఏదైనా తిరిగి జన్మిస్తే నువ్వు వాక్యం కొరకు ప్రాకులాడుతూ ఉంటావు. నీవు ఏది తాగాలో ఏది తినాలో నీకు అర్థమవుతూ ఉంటుంది. విటమిన్ కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు. నీవు ప్రొఫెట్ అన్నాడు, తిరిగి జన్మించిన తర్వాత లోపాన్న వ్యక్తి గుర్తుపడతాడు అన్నాడు. చెప్పాల్సిన అవసరం లేదు రబ్బర్ దినమని. ఇక్కడ జరిగిన తర్వాత ఆ తల్లిగా డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు. ఏదైతే దేహంలో లోపముగా ఉన్నదో ఆ లోపాన్ని ఎవడో చెప్పడు. లోపముగా ఉన్న వాటిని ఆ బిడ్డే ఎరిగి, ఆమేన్, ఆ 16 లవణాలు ఏదైతే లోపం ఉన్నదో దాన్ని ఎత్తుక్కుంటూ ఉంటాడు. రబ్బర్ లోపం అనుకో, ఆ రబ్బర్ తింటూ ఉంటాడు. కాల్షియం లోపమా, కాల్షియంకి సంబంధించిన వాటిని తింటూ ఉంటాడు. ఎందుకు వీడు రబ్బర్ తింటున్నాడు, ఇనుములు తింటున్నాడు అంటే దానికి కారణం ఏంటి? 16 లవణములలో ఉన్న లోపం అది. ఇంతకా లోపం చెప్పింది తల్లే తండ్రే డాక్టరా? వాళ్ళెవరూ కాదు. బిడ్డ లోపల ఉన్న లోపాన్ని ఆ బిడ్డే వెతుక్కుంటున్నాడు. గ్లోరీ టు గాడ్. ఏదో కొత్త వాటిని చూడట్లా ఆ వ్యక్తి. హీఈస్ నాట్ వెయిటింగ్ ఫర్ ద న్యూ థింగ్. లోపల ఉన్న వాటి కొరకు ఎదురు చూస్తున్నాడు. అప్పుడు డాక్టర్ మనకు వచ్చాడు. నా మాట మీరు పట్టుకుంటున్నారు కదా. లోపల ఉన్న వాటిని ఎప్పుడైతే బయటికి తీసుకొని రాబడిందో ఆ తర్వాత ట్రీట్మెంట్ జరుగుతుంది. దట్ ఈస్ అ ఎలక్షన్. లోపలలో నుండి ఏదో అవసరత కోరినప్పుడు మాత్రమే డాక్టర్ దానికి మందు ఇవ్వటం ఆరంభిస్తాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, అదే విధానములో ప్రొఫెట్ అన్నాడు, ఇదే విధానములో ఎలాగైతే తల్లి లోపల బిడ్డ పరిపక్వమైనప్పుడు 9 నెలలకే చుట్టూ ఆత్మ తిరుగుతున్నదో, ఆమేన్, తిరుగుతున్నదో, ఇంకా ఈ భూమి మీద మనము పుట్టడానికి మునిపే మన కొరకు మరో గుడారం భూమి మీదకి వచ్చేసింది. బిఫోర్ వి బోర్న్ హియర్ ఆన్ ద ఎర్త్, మనం ఇంకా ఈ భూమి మీద పుట్టడానికి మునిపే ఈ భూమి మీదకి వాక్యదేహం వచ్చింది. మన కొరకు 63లో ప్రభువైన యేసు క్రీస్తు మేఘము ద్వారా థియోఫినీగా దిగి వచ్చి ఆయన మన కొరకు వాక్యదేహాలు తీసుకొని వచ్చాడు. ఆమేన్.
ఇప్పుడు ఏది మన కొరకు ఎదురు చూస్తుంది? కొద్దిగా నా మాట అర్థమైందా మీకు? బిడ్డ ఇంకా తల్లి గర్భంలోంచి బయటికి రావడానికి మునిపే ఆత్మ బిడ్డ కొరకు ఎదురు చూసింది. తల్లి చుట్టే తిరుగుతుంది. తొందరగా విడుదల చెయ్యమ్మా, తొందరగా విడుదల చెయ్యి, నేను ఆ గుడారంలోకి వెళ్ళాలి. ఆమేన్. అలాగనే మన కొరకు ముందు వాక్య దేహం ఎదురు చూసింది. మనం ఎదురు చూడడం కాదు. వర్డ్ బాడీ ఈజ్ వెయిటింగ్ ఫర్ అస్. వాక్య దేహమే మన కొరకు ఎదురు చూస్తుంది. ఎందుకు? మొదటిగా మనం పరిపక్వమవటానికి. మనము పరిపక్వమవటానికి. ఆమేన్. 3 నెలలు ఉన్నామా, 6 నెలలు ఉన్నామా? ఆమేన్. 9 నెలలు వచ్చేదాకా నీ చుట్టూ తిరగదు అది. నేను చెప్పాను అందుకే, మొదటి కాలంలో తిరగలా అది. అది ఎఫ్ఎస్సిలో రాలా, స్ఫుర్ణలో రాలా, ఆయన పెర్గమాలో రాలా, ఆయన తూతేరాలో రాలా, ఆయన సార్దిస్లో రాలా, ఆయన ఫిలదెల్ఫియాలో రాలా, ఆయన లవోదికలో రాలా. ఆమేన్. ఎప్పుడైతే సంఘం పరిపక్వమైనదో, ఎప్పుడైతే ఈ కాలం యొక్క వధువు వచ్చినదో, ఆమేన్, ఈ పరిపక్వమైన దశలో వచ్చినప్పుడు అప్పుడు దేవుడు వాక్యదేహంతో వచ్చాడు. 9 నెలలప్పుడు 10 నెలలప్పుడు మాత్రమే బిడ్డ చుట్టూ, తల్లి చుట్టూ ఆత్మ తిరుగుతూ ఉంటుంది. మొదటి నెలలో కాదు, 2 నెలల్లో కాదు, 3 నెలల్లో కాదు, 4 కాదు, 5 కాదు, 6 7 కాదు. ఎప్పుడు? 9 10 పరిపక్వమవుతున్నప్పుడు మాత్రమే ఆత్మ దిగి వస్తుంది. అదేనా ప్రవక్త ఉంది? అలాగనే సంఘం ఇప్పుడు పరిపక్వమైంది కనుక, సంఘం ఇప్పుడు ఆ దశకు వచ్చింది కనుక, రేపో మాపో సంఘము మరి క్రీస్తుని కనబోతుంది కనుక, కనబోతుంది కాబట్టే ఇప్పుడు వాక్య దేహం నీ చుట్టూ తిరుగుతుంది. ఎవ్వరు పలకలా ఈ మాట. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఆయన ఏం మాట్లాడుకుంటూ వచ్చాడంటే, ఈ గుడారము శిథిలమైపోయినను శిథిలము కాని గుడారం మన కొరకు ఉన్నదన్నాడు. ఆమేన్. మీరు ఎక్కడా జీవిస్తున్నారు, అక్కడా జీవిస్తున్నారు. పరలోక స్థలముల్లో మీరు కూర్చుండబెట్టబడి ఉన్నారా అన్నాడు. ఆమేన్. దేని గురించి మాట్లాడుతున్నాడు? యువర్ వర్డ్ బాడీ పరలోక స్థలముల్లో. మీరు కొద్దిగా నా మాట పట్టుకోవాలి. మీరు ఆయన మాటకు ప్రవక్త మాటకు వ్యత్యాసం ఉంటుంది. ఇక్కడ పరలోక స్థలములలో కూర్చుండబెట్టబడి ఉన్నారు అంటాడు. ఆమేన్. కానీ ప్రొఫెట్ అన్నాడు దాన్ని కొద్ది క్లారిటీ చేసి, ఎందుకంటే ఈ కాలంలో వాటి గురించి వివరణ బయటకు వచ్చింది కాబట్టి, ఈ కాలంలో అండర్స్టాండింగ్ బయటకు వచ్చింది కాబట్టి, కనులారా అనుభూతి చెందుతూ చూస్తున్నాడు కనుక వర్డ్ బాడీ నీ ప్రక్కన ఉన్నదన్నాడు. అన్నాడా? వాక్య దేహం నీ ప్రక్కనే ఉన్నదన్నాడు. పక్కన ఉన్నప్పటికీ నీ పరలోకమే. ఇది మరలా ఈ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది పక్కన ఉందంటే అది కాలంలో ఉందని కాదు నా అర్థం. కాలములో ఉందని అర్థం కాదు. వాక్య దేహం పరలోకంలోనే ఉంది. కాకపోతే ఆ డైమెన్షన్ నీ ప్రక్కన ఉంది. ద 7th డైమెన్షన్ నీ ప్రక్కనే ఉంది. ఆ 7వ పరిమాణం నీ ప్రక్కన ఉన్నది. అందుకే అది నీ పక్కనే ఉన్నదంటే అది కాలంలోకి వచ్చిందని కాదు. అది కాలంలోకి తీసుకొని రాబోతుడు కాదు. అది హల్లెలూయా. వేరే పరిమాణంలోనే ఉన్నది, కానీ నీ ప్రక్కనే ఉంది, కానీ నీ కొరకు ఎదురు చూస్తుంది. ఆమేన్. ఎప్పుడెప్పుడు నీ దగ్గరికి వద్దామా అని ఎదురు చూస్తుంది. అది నీకు అనుభూతిని ఇస్తుంది. ఆమేన్. పరలోకం అంటే మరలా ఏదో లాక్ కాదు. అది ఏదో దాని చుట్టూ ఒక ఏమంటారు వాటిని, ఒక చెరలాగుండి భూమి కనుక చుట్టూ గుండ్రంగా ఏదో బాల్ లాగా ఉన్నట్టు అట్టు ఉండడం కాదు పరలోకం అంటే. ఇట్స్ డైమెన్షన్. ఆ ప్రభావం నీకు అర్థమవుతుంది. ఆ వర్డ్ బాడీ యొక్క అనుభూతి నీకు అర్థమవుతున్నది. ఆమేన్. ఇవన్నీ నువ్వు కనిపెట్టగలవు. నీవు ఎప్పుడు కనిపెట్టగలవో తెలుసా? ఇప్పుడు నేను చెప్పిన మాట మీకు అర్థమైతే ప్రవక్త దేంట్లో ఉండిదని మాట్లాడడం నీకు అర్థమైంది. వెన్ ప్రొఫెట్ మెచ్యూర్డ్, ముందు ప్రవక్త పరిపక్వమైనప్పుడు ఎప్పుడు వస్తుంది ఆత్మ?
వెన్ మ్యాన్ మెచ్యూర్డ్, ఎప్పుడైతే వధువు పరిపక్వమవుతున్నదో, ఎప్పుడైతే వధువు డెలివరీ టైం సిద్ధమైనదో, ఇవ్వటానికి గర్భవతిగా మారి పెద్దగా పెరిగిన తర్వాత ఎప్పుడైతే బిడ్డను కనడానికి సిద్ధమైందో, ఈ సిద్ధమవుతున్న కొద్ది దినముల ముందే ఓట్ బాడీ నీ ప్రక్కన నిలబడుతుంది. నేను నమ్ముతున్నాను ఇప్పుడు అది మీకున్న దానికి అనుభూతి చాలామందికి ఉండదు. అది ఉన్నప్పటికీ మీరు కనిపెట్టలేరు. ఎందుకంటే మీరు ఆ స్థాయికి రావాలా, దాని అనుభూతి చెందే స్థాయికి మీరు రావాలా. నా మాట పట్టుకుంటున్నారా? సూర్యుడు బలంగా కాస్తున్నప్పుడు ఆటోమేటిక్గా సూర్యుడి బలం యువతల పక్క విత్తనాన్ని బలపరుస్తూ ఆ వీటు, ఆ గోధుమ గింజని బలపరచాల. అటు వెలుగు బలపరచబడుతుందంటే, బలవంతుడిగా మార్చబడుతున్నాడంటే, ఇటు పక్క విత్తనం కూడా బలవంతుడిగా మారాల, విత్తనం కూడా పరిపక్వం అవ్వాలా. అర్థమైందే నా మాట మీకు? అందుకే ఓట్ బాడీని చాలామంది పాడతారు కానీ అనుభూతి చెందలేరు. చాలామంది మహిమా గుడారం అంటారు కానీ మహిమా గుడారం అంటే తెలియదు. అందులో ప్రవేశించాలని ఆశ అంటారు కానీ ప్రవేశించడం ఏంటో కూడా తెలియదు. ఆమేన్. కానీ అనుభూతి చెందినప్పుడు, అసలు అనుభూతి చెందాలంటే మొదటిగా తల్లి వలన పరిపక్వం అవ్వాలా. నా మాట అర్థమవుతుంది మీకు? అది దేవుడు వ్యక్తిగతంగా ఓపెన్ చేయాలా. దాన్ని అనుభూతి చెందటానికి, ఇన్స్పైర్ అవ్వటానికి, ఆ ఛానల్ ప్రేరేపించటానికి, నేను బలవంత పెట్టడానికి, కొన్ని కార్యములు నీ వశంలో లేకుండా దేవుడు చేయటానికి, నీ దేహాన్ని బలంగా పట్టుకోవటానికి, ఇవన్నీ దేవునికి బయలుపరచాలి వ్యక్తిగతంగా. ఆమేన్. ఇది సరైన సమయం మొరపెట్టడానికి. ప్రతి విషయం గురించి మొరపెట్టుటకు ఇదే సరైన సమయం. ఈ కాలము కన్నా మరో కాలము అంత మహిమకరమైనది ఏదీ లేదు. దిస్ ఈజ్ ద లాస్ట్ స్టేజ్. వధువుని మహిమకరంగా మార్చే కాలం ఇది. ఆ మాట పట్టుకుంటున్నారా? అందుకే అనుభూతి చెందకపోయినా అనుభూతి చెందుతాము అనుకోవద్దు. సాతాను ఆల్వేస్ ట్రైస్ టు డిసీవ్ యూ. ఎల్లప్పుడూ వాళ్ళు నిన్ను మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ నిజంగా అనుభూతి చెందు. నువ్వు చెందట్లేదా? మొహమాటం అవసరం లేదు. వాటిలో డైరెక్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళు. ప్రభువా, నన్ను పరిపక్వం చెయ్యి. నేను వాటిని స్పర్శించాలి, నేను వాక్యదేహాన్ని అనుభూతి చెందాలి, నేను వాటిలోంచి వినాలి, నేను దాంట్లో ప్రవేశించాలని ఆశ కలుగున్నాను. ప్రభువా, నన్ను పరిపూర్ణం చేసేది వాక్యదేహమే కదా నాయన, కొద్ది పరిపూర్ణం చేయి ప్రభువా. అర్థమైంది నా మాట మీకు? ఇవి చాలా అవసరం. ఆమేన్. అందుకే మనం ఎప్పుడూ కూడా జెన్యూన్గా కాకుండా వేరే విధానంలో వెళ్ళిపోకూడదు. మనలో జరుగుతున్న మార్పును మనం గుర్తుపట్టాలా. రైట్? ఒకవేళ జరగట్లేదా అక్కడ ఆగి మొరపెట్టాలి. ప్రవక్త అన్నాడు, నీకు యేసు కనబడలేదా అక్కడ ఆగి మరలా చదువు అన్నాడు. అంతేనా కాదా? ఒక వచనం తప్పడ చదువుకోవడం పోలం కాదు. ఒక అధ్యాయం చదివావా, నీకు యేసు కనపడలేదా మరలా ఆగు అన్నాడు. యేసు కనపడటం అంటే అవగాహన రావటం. అక్కడ ఆగు. నాట్ ఓన్లీ నాలెడ్జ్ బట్ ఇట్స్ ద రెవల్యూషన్. నువ్వు అక్కడ ఆగు, నీ ముఖాన్ని నువ్వు చూడు. అక్కడ ఈ బైబిల్ అంతా నువ్వే. క్రీస్తులో నీ జీవం దాచిపెట్టబడి ఉన్నది. ఈ బైబిల్ అంతా సెంటర్ థీమ్ క్రీస్తే. ఆ క్రీస్తులో నువ్వు ఉన్నావు. ఆమేన్. ఇది నువ్వు చదువుకుంటూ వెళ్తున్నప్పుడు నీవు కనబడుతూ ఉండాలి. నువ్వు ఎక్కడ దాకా వచ్చావు కనపడాలా. నీకు ఎంత మార్గం ఉందో కనపడాలా. ఏలియా అన్నాడు, రేపు నేను ఎత్తబడుతున్నాను అన్నాడు. ప్రవక్త అన్నాడా, ఇట్ ఈస్ అ రెవల్యూషన్, ర్యాప్చర్ ఈజ్ అ రెవల్యూషన్ అన్నాడు. ఊరికే అనలా, ఆయనకు తెలుసు. ఇదే ఆయనకి తెలుసు కాబట్టే వధువుకి రేపన్నాగా తెలియబోతున్నది ఎత్తబాటు ఎప్పుడో అన్నాడు. ఇట్ ఈస్ నాట్ ద ఇమాజినేషన్. రెవల్యూషన్ ఈజ్ నాట్ ద ఇమాజినేషన్. ఇట్ ఈస్ నాట్ ద కనెక్టింగ్ ద స్క్రిప్చర్స్. లేఖనాలు కలుపుట కాదు, ఏదో ఈ లేఖన మూడేసి ప్రత్యక్ష వచ్చింది చెప్పుకోవడం కాదు అది. రెవల్యూషన్ ఈజ్ నాట్ ద ఇమాజినేషన్. రెవల్యూషన్ ఈజ్ ద ఛానల్ టు ఓపెన్ ద హార్ట్. నీ హృదయాన్ని తెరిచే ఒక ఛానల్ అది. సమస్త వాటికి నీకు సంపూర్ణమైన బయలుపాటు ఇచ్చేది అది. ఇట్ ఈజ్ నాట్ ద ఇమాజినేషన్. అందుకే నేను చెప్తున్నాను, మెసేజ్ ఎన్నికల్లో ఉన్నవాడిని సైతం మోసపరచబడే కాలం ఇది. డెవిల్ ఏ విధంలో నీ దగ్గర ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఏ ట్రాప్లోనే వాడు వస్తాడు. 360 degreesలో వాడు ఏ కోణంలోనే ప్రయాణం చేయగలడు. కానీ నువ్వు అక్కడ స్ట్రక్ ఆగలవు. అక్కడ ఏంది నాకు జరుగుతుంది ఇప్పుడు, వాట్ హ్యాపెన్ టు మీ, నాకు ఏం ప్రయాణం చేయొచ్చున్నది, నాకు ఏం జరుగుతుందో నువ్వు గమనించాలి. అక్కడ గ్లోరీ టు గాడ్.
అందుకే వాక్య దేహం యొక్క అనుభూతి రావటం లేదా? జస్ట్ ఆగండి అక్కడ. ప్రవక్త ఒక మాట అన్నాడు, వాక్య దేహంలోంచి వినుట అన్నాడు. నిజంగా నేను విన్నానా లేదా? లేదా వింటున్నానని భ్రమలో ఉన్నానా? నా మాట అర్థమవుతుందిగా మీకు? విన్నానా, వినలేదా, లేదా భ్రమలో ఉన్నానా? వెళ్ళిపోవద్దు. సేవకుడు చెప్పేస్తున్నాడు, మనం కూడా కొన్ని వచ్చేస్తున్నాయి, మనం కూడా ముందుకెళ్ళిపోదాం. నో 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 నో, ఇట్స్ అ డిసీవింగ్. వ్యక్తిగతంగా నిజంగా నువ్వు విన్నావో లేదో ఒకసారి చెక్ చేయి. నేను చెబుతున్నాను, ఆల్వేస్ రెవల్యూషన్ గివ్స్ హంబుల్నెస్. ప్రత్యక్షత నిన్ను ఎలాగైతే పరిపక్వమవుతున్న తల్లి ఎలాగైతే మారిపోతుందో, బిడ్డ లోపల పరిపక్వమవుతున్న తల్లి ఎలాగైతే మారిపోతుందో, నీ రెవల్యూషన్ పరిపక్వమైనప్పుడు ఆటోమేటిక్గా నీ లోపల స్వరూపం మారిపోద్ది, నీ మాట మారిద్ది, నీ విధానం మారిద్ది. గ్లోరీ టు గాడ్. బిడ్డ బయటికి వచ్చిన తర్వాత సొంతగా అనుభూతి ఎంత చూసావా? ఆ ఎత్తులి కాలములో ఉన్న వాటిని, కాలములో డైమెన్షన్ని ఆ బిడ్డ అనుభూతి చెందుతాడు. సేమ్ ఇలాగే నేను చెప్తున్నా, వినండి. సేమ్ ఇలాగే ఎలాగైతే బిడ్డ బయటికి వచ్చి కాలాన్ని అనుభూతి చెందుతున్నాడో, అలాగే ఒక వ్యక్తి అంటే నువ్వు పరిపక్వమైనప్పుడు, నువ్వు నిజంగా తిరిగి జన్మించినప్పుడు నువ్వు పరలోకంలో ఉన్న వాతావరణాన్ని అనుభూతి చెందగలవు. నేను చెబుతుంది పౌలు చెప్పిన స్క్రిప్చర్ కాదు, నేను చెబుతుంది ప్రవక్త చెప్పాడని కాదు. ఇట్ ఈస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గాడ్. పరలోకములో ఉన్న వాతావరణాన్ని నువ్వు అనుభూతి చెందగలవు. నువ్వు ఇన్స్పైర్ చేయబడతావు. నువ్వు మనుషులకు అర్థం కావు. యు ఆర్ ద ఆడ్ బాల్, యు ఆర్ ద పారాడాక్స్. నీ నిర్ణయాలు వ్యత్యాసంగా ఉంటాయి. చాలామంది వదిలిపెట్టి వెళ్ళిపోతారు నిన్ను. వెన్ యూ గెట్ దట్ పర్ఫెక్షన్, నేను అంటున్నాను, నువ్వు పరిపక్వమవ్వు, చాలామంది నేను వదిలిపెట్టి వెళ్ళిపోతారు. గ్లోరీ టు గాడ్. ఇవన్నీ సంఘానికి జరుగుతాయి. ఇవన్నీ వ్యక్తిగతంగా వధువు జీవితంలో జరుగుతాయి. పిల్లారా, ఆర్ యు హ్యాపీ టు బి హియర్? నా మాట మీరు పట్టుకుంటున్నారా? వెన్ యు మెచ్యూర్, మనం ఎప్పుడైతే ఎదుగుతున్నామో, ఎందుకంటే మనము దాన్ని వినాలంటే ముందు మనం ఎదగాలిగా. ఓట్ బాడీ నీకు సమాచారము తేగలుగుతుందంటే మొదటగా నీకు బేస్మెంట్ పడాలి, నువ్వు పరిపక్వం అవ్వాలి. ఆ తర్వాత మరో ప్రపంచాన్ని నువ్వు రుచి చూడగలవు, అనుభూతి చెందగలవు. ప్రొఫెట్ అందుకే ఈ వాక్యం టచ్ చేసుకుంటూ వెళ్ళాడు. అన్రికగ్నైజ్డ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. అసలు ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్ ఎక్కడిది? ఇట్ ఈస్ ద సెవెంత్ డైమెన్షన్. అన్రికగ్నైజ్డ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. అసలు అది దేని గురించి చెప్పాడు? మనిషి ఉండగా మరలా ప్రసన్నత ఎందుకు? మెస్సయ్య అనే వ్యక్తి దేవుడే భూమి మీద ఉండగా మరలా ప్రసన్నత అనే మాట ఎందుకు ఉపయోగించాడు? ఒక దురాత్మ అయినా లేదా పరిశుద్ధాత్మ అయినా మన మధ్యలోకి వచ్చినప్పుడు వాటికి వాతావరణాలు ఉంటాయి. దురాత్మ వచ్చినప్పుడు ఒక వాతావరణం ఉంటుంది. మీకు అనుభవం ఉన్నదా? దురాత్మ వచ్చినప్పుడు ఒక వాతావరణం ఉండిద్ది, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఒక వాతావరణం ఉండిద్ది. దేవుడు వస్తే నీకు దైవికమైన ఒక వాతావరణం ఏర్పరచబడి నీ హృదయం మొత్తం కరిగిపోయి కన్నీళ్ళు గారిపోతూ ఉంటాయి. నువ్వు ఎంత కఠినుడు అయినా, నువ్వెంత కఠినురాలు అయినా నీ కంట్లో టపటప టపటప రాలిపోతాయి నీళ్ళు. ఆమేన్. ప్రవక్త అందుకే అన్నాడు, ఆ వర్తమానం ఇట్స్ అ మిస్టరీ వే ఆఫ్ గాడ్. అది పెట్టాలి కింద. అన్రికగ్నైజ్డ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్ అంటే ఏంటి? మర్మయుక్తముగా వెళుతున్న దేవుడు. 10 మంది ఇక్కడ ఉన్నారండి, నా మాట చెప్తా, జాగ్రత్తగా పట్టుకోండి. ఒక 2 అడుగుల దూరంలో ఇక్కడ ఒక వ్యక్తి, వింటున్నారా? ఒక 2 అడుగుల దూరంలో ఒక వ్యక్తి, ఇలా 10 మంది నిలబెడదాం మనము. ఈ 10 మంది మధ్యలో దేవుడు ఇలా నడుచుకుంటూ వెళ్ళాడు అనుకో, స్పిరిట్ ఫామ్లో ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని ప్రసన్నత అంటే ఏంటంటే ఆయన భౌతికంగా కాకుండా ఆత్మీయంగా మధ్యలో నడుచుకుంటూ వెళ్ళాడు అనుకో, ఎన్నికల్లో ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో, ఎవరైతే తిరిగి జన్మించారో, ఎవరైతే ప్రత్యక్షతను పొందారో, ఆ వెళుతున్న దేవుణ్ణి గుర్తుపట్టి, ఏది చూసి కాదు, కొద్ది జాగ్రత్తగా వినండి, ఈ దావీదు కుమారుడు అని పలికాడు చూసావా? ఆ వ్యక్తి కన్నులు లేవు, కానీ దేవుడు భౌతికంగా ఉన్నాడు. కంటికి కన్నులు లేవు, కానీ దేవుడు భౌతికంగా ఉన్నాడు ఇక్కడ. అలాగే మన కన్నులు ఉన్నాయి, కానీ దేవుడు కనపడ్డు.
కానీ కొంతమంది ఎన్నికలో ఉన్నవాడు ఏమంటాడంటే దావీదు కుమారుడా అంటాడు. ఎవరిని చూసి? ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క ప్రసన్నత మనుషుల్లోకి వెళుతున్నప్పుడు ఎన్నికలో ఉన్నవాడు గుర్తుపట్టగలడు. ప్రియులారా, నేను చెప్తున్నాను, థాట్ పూల్ ఈజ్ అ ఛానల్ ఆఫ్ ఇన్స్పిరేషన్. మూడవ ఈడ్పు దేవుని ప్రసన్నతతో కూడిన అది ప్రేరేపణ ఛానల్తో ఉంది. అది ఇట్ ఈస్ నాట్ యువర్ విల్, ఇట్ ఈస్ నాట్ యువర్ స్ట్రెంగ్త్, బట్ ఇట్ ఈస్ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రేరేపణలో, దేవుని యొక్క ప్రసన్నతలో ఆయన నన్ను మరుగుపరుచుకొని ఉన్నాడు. ఆయన, నేను అంటాను, అలవాటు పడడానికి ప్రసన్నతనికి మక్కువగా మారాలి. దేవుని ప్రసన్నతకు నువ్వు ఇంకా దానికి వ్యసనంగా మారిపోవాలి. నీకు అది, నేను ఉండలేని ప్రభు నీ ప్రసన్నత లేకుండా, అది ఒక్కడుంటే నాకు చాలు ప్రభు అనిపించాలి నీకు. ఇదే రేపు అన్నాక నీకు మూడీడ్పు చేయబోతున్నది. దేవుడు భౌతికముగా రాడు, భౌతికంగా స్వరంతో మాట్లాడు, భౌతికమైన ప్రేరేపణలు ఇవ్వడు ఆయన. ఏమే ప్రవక్త కొండ మీదకి వెళ్ళినప్పుడు కూడా వచ్చింది ఎవరు? నాట్ ద వాయిస్. ఆయన ఫైనల్ గమనించండి, అప్పుడు దాకా పక్క నుండి మాట్లాడి దూతగా దిగి వచ్చి వర్తమానం ఇచ్చి చివరికి ఎక్కడికి వెళ్ళాడు ఆయన? నా మాట పట్టుకుంటారా? చివరికి దేవుని కనిపెట్టే విధానం ఎక్కడికి వెళ్ళింది? అసలు మనిషి ఎక్కడ లేకపోయినా, అక్కడ ఎవ్వరూ ఉండకపోయినా, స్వరం వినిపించకపోయినా, మనిషి ఊరికే ఆ కొండ మీదకి వెళ్ళి నిలబడినప్పుడు ఒక మెల్లని ప్రసన్నత లోపలికి వచ్చిందంట. ఎవ్వరూ లేరు అక్కడ, ఏ స్వరం వినలేదు అక్కడ, ఏ దూత అక్కడ కనపడలేదు అక్కడ. కానీ ఒక ప్రసన్నత మధ్యలోకి వచ్చినప్పుడు, ప్రభువా నువ్వేంటి ఎక్కడున్నావు? ఇప్పుడు నాతో నువ్వు ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? ఏమన్నా నేను చెయ్యాలా? ఇప్పుడు మాట పలుకుతుంది ఇతను. పక్కన వాళ్ళు ఏమనుకుంటారు? ఎవరితో మాట్లాడుతున్నావు? ఆమేన్. ఇదే మర్మయుక్తమైన మార్గం అంటే. ద సెవెంత్ డైమెన్షన్, 7వ పరిమాణమును అనుభూతి చెందుట, వాక్య దేహము యొక్క ప్రభావములోకి ప్రయాణము చేయుట. హల్లెలూయా, దట్స్ అవర్ స్ట్రెంగ్త్. అది మన బలమై ఉంది ప్రియులారా, అది మన ఆశ్రయపురమై ఉన్నది. రేపన్నాక మనం పరిపక్వమవుతున్నప్పుడు, మరింత లోతుకి వెళ్తున్నప్పుడు, ఆత్మ ప్రేరేపణ జరుగుతున్నప్పుడు, 3వ ఈడ్పు ద్వారా మనం బలవంత పెట్టబడతాం. ప్రొఫెట్ ఏమన్నాడు? హీ వాస్ టు పాస్ దట్ వే. అదేనా వర్తమానం అది? హీ వాస్ టు పాస్ దిస్ వే ఆర్ దట్ వే. ఆయన ఈ మార్గములో వెళ్ళవలసి వచ్చెను అనే వర్తమానం ప్రకటిస్తూ అంటాడు. ఆయనని ఏదో బలవంత పెట్టిందన్నాడు. 3వ ఈడ్పు చేయటానికి, లాజరుని లేపటానికి, లాజరు సమాధిలో నుంచి బయటికి పిలవటానికి ఏదో ఆయన్ని బలవంత పెట్టింది అన్నాడు. ఇట్ ఈజ్ నాట్ ద వాయిస్, ఇట్ ఈజ్ నాట్ ద విజన్, ఇట్ ఈజ్ నాట్ ద డ్రీమ్. డ్రీమ్ ఈజ్ అ సెకండ్ హ్యాండ్. ప్రొఫెట్ అన్నాడా? కళ అనేది అది 2వ తరగతికి సంబంధించింది అన్నాడు. బట్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క ప్రసన్నత ద్వారా ఒత్తిడి పెట్టబడుతున్నప్పుడు అది 1వ తరగతికి సంబంధించింది. అది దేవుని చిత్తాన్ని ఎలా కనిపెట్టగలవంటే, దేవుని ప్రసన్నత నీ మీద ఉండి నడిపిస్తున్నప్పుడు, అది బలవంత పెడుతున్నప్పుడు. ఇప్పుడు అంటున్నాడు, లాజరు బయటికి రా అన్నాడు. ఆమేన్. నువ్వు నా ప్రార్థన వింటావని తెలుసు ప్రభువా, కానీ ఈ మనుషుడు చూచి నిమిత్తము ఈ కార్యము జరిగించని అన్నాడు. నా మాట పట్టుకుంటున్నారా? సో ఒకవేళ అది కానీ జరగకపోయినట్లయితే ఎక్కడ మనం వెళ్ళిపోతాము, ఎత్తబడతాము, చేసేస్తాము, జరిగిపోయింది అనుకోకుండా, ఆమేన్, ఒకసారి అక్కడ ఆగండి. ఆగినప్పుడు దేవుడు ఒకవేళ నీ కొరకు ఎదురు చూస్తున్నాడేమో. నువ్వు మరలా దాన్ని మొరపెట్టుట కొరకు, నువ్వు దాని కొరకు ప్రయాసపడుట కొరకు, ఆమేన్, నువ్వు దాన్ని కనుగొని ప్రార్థించుట కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడేమో. ఆమేన్. వాటిని పొందండి ప్రియులారా. ఎప్పుడైతే దేవుడు నీకు దాన్ని ఇవ్వటం ప్రారంభిస్తాడో అప్పుడు నువ్వు వాక్య దేహంలో నుండి వినగలవు. ఆమేన్. వాక్య దేహంలో నుండి నువ్వు వాక్యాన్ని వినగలవు, అనుభూతి చెందగలవు, స్పర్శించగలవు, వాతావరణాన్ని క్రియేట్ చేయగలవు. ఇదంతా దేవుని యొక్క మార్గం. ఇదంతా దేవుని యొక్క మర్మయుక్తమైన మార్గం.
హల్లెలూయా. ఒక్కసారి ఇప్పుడు నాతో కలిసి లేఖనంలోకి వద్దాం. ఆర్ యు హ్యాపీ? ఇప్పుడు ఎందుకు ప్రజలు గుర్తుపట్టలేకపోయారో మనం చూద్దాం. వై పీపుల్ డిడెంట్ అండర్స్టాండ్ ద వే ఆఫ్ గాడ్. ఎందుకు ప్రజలు దేవుని మార్గాన్ని పట్టుకోలేకపోయారంటే ఒకసారి మనం గమనించుకుంటూ వెళ్దాం. ఇప్పుడు మనం చూసాము లూకా సువార్త, మనం గమనించినప్పుడు లూకా సువార్త 24వ అధ్యాయములో ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు. వద్దండి, 28 చదవండి. ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరగా వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళునట్లు అగపడగా వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దుగుంకినది మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఎప్పుడైతే మరి ఈ వాక్యాన్ని విన్నారో ఇంకా వాళ్ళు గుర్తుపట్ల ఆయన ఎవరో. నేను లాస్ట్ టైం దీన్ని టచ్ చేశాను కూడా ఒకసారి, అంటే ఒక కోణంలో నేను మాట్లాడుకుంటూ వచ్చా దీన్ని. వీళ్ళు ఆ మాటలకు ఆకర్షించబడి, ఇప్పుడు దాకా మనం ఇతనికి ఏం తెలియదు అనుకున్నామే, నీకొకటే తెలియదా ఈ దేశంలో జరిగిన కార్యములని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అయితే దేవుడు ఎప్పుడైతే వాళ్ళకి వాక్యాన్ని చెప్పడం ఆరంభిస్తారో వాళ్ళ మాటలకు ఆకర్షించబడతారు. తర్వాత వాళ్ళు అంటారు, ఆయన మనతో మాట్లాడినప్పుడు మన హృదయాలు మండలేదా అంటారు వాళ్ళు. అంటే నేను మాట్లాడుతూ ఉండగానే హృదయాలు మండుతూ ఉన్నాయి. ఆమేన్. ఇది ముగిసిన తర్వాత సాయంకాలం అయినప్పుడు, ప్రొద్దుగుంకినప్పుడు, రైట్, సాయంకాలం అయినప్పుడు నేత్రాలు తెరిచే సమయం ఆసన్నమైనది. ఆమేన్. వీళ్ళు బలవంత పెట్టారు. నేను అన్నాను అందుకే, లేదా బలవంత పెట్టు, పోనిచ్చొద్దు. ఇదే రైట్ టైం. ఇది ఈ సాయంకాలమే రైట్ టైం. ఆయన నువ్వు బలవంత పెట్టు, ఆయన ఇంటికి వస్తాడు. ఆయన బలవంత పెట్టు, ఆయన లోపలికి వస్తాడు. ఆయన బలవంత పెట్టు, నీ నేత్రాలు తెరుస్తాడు. ఆయన బలవంత పెట్టకుండా రాడు. ఆయన రావటానికి ఇష్టపడుతున్నాడు, కానీ నువ్వు బలవంత పెట్టడానికి ఆయన కోరుకుంటాడు. ఆయన గాలి తుఫాను ఆపుతాడు, కానీ వారు లేపడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్. ఆయన అన్నీ చేయడానికి ఇష్టపడుతున్నాడు, కానీ నువ్వు అడగడానికి ఆయన ఇష్టపడతాడు. నువ్వు అడిగితే బాగుండు అంటాడు ఆయన. ఆమేన్. ఆ లోపల విటమిన్ లోపం ఉంది కదా, అని అడుగు అంటాడు. అర్థమైందా మాట? ఆ లోపల ఏదో నీకు లేదు, దాన్ని అడుగు. నేనే పరమ వైద్యుని, బలవంత పెట్టినని ఇస్తానంటాడు ఆయన. గ్లోరీ టు గాడ్. కొద్ది ముందుకు వెళ్దాము. ఆయన వారితో కూడా భోజనముకు కూర్చున్నప్పుడు, చాలా జాగ్రత్తగా నాతో పాటు ఒక పావు గంట మీ దృష్టి ఇక్కడే పెట్టండి. అటు ఇటు వెళ్ళిపోకుండా మీ తలంపులు కరెక్ట్గా నేను చెబుతున్న లేఖనాల మీదే ఉండాలి. ఓకేనా? ఆఫ్టర్ రిజరెక్షన్, దేవుడు పునరుద్ధానము చెందిన తర్వాత, అంటే సూర్యుడు బలవంతుడిగా మారిన తర్వాత, బలవంతుడు అంటే లోక ప్రభావాలను జయించిన తర్వాత, ఈ భూమి మీద చీకటే అతి భయంకరమైంది, మరణమే బలమైనది. రైట్? ఈ భూమి మీద అత్యంత బలమైనది ఏంటంటే మరణం. అవునా కాదా? చీకటి అంటే మరణము, వెలుగంటే జీవము. వెలుగంటే జీవము, చీకటి అంటే మరణము. ఈ భూమి మీద అత్యంత బలమైనది ఏంటంటే మరణం, అదే చీకటి. ఆమేన్. దీనికి అందరు పడిపోతూ వచ్చారు. ఎవరి భక్తి కూడా మరణాన్ని జయించలేకపోయినది. ఎవరి శక్తి, ఎవరి భక్తి, ఎంత పెద్ద ప్రవక్త అయినా కానీ వాళ్ళు మరణాన్ని జయించలేకపోయారు. మరి హానోకు ఎత్తపడ్డాడుగా అంటే సూచన నిమిత్తం ఎత్తపడ్డాడు. ఆ మాట అర్థమైంది కదా? ఏలియా మనకు మాదిరి నిమిత్తం ఎత్తపడ్డాడు, కానీ ఎత్తబాటు జరగవలసింది ఎప్పుడు? మరణపు ముళ్ళు విరగొట్టబడిన తర్వాత. మరణపు ముళ్ళు విరగాల. యేసుక్రీస్తు రక్తము చేత తాకట్టు పెట్టబడిన మన జీవాన్ని మరలా మనం లాక్కోవాలా. ఎప్పుడైతే మరణపు ముళ్ళు విరిగిపోతున్నదో అప్పుడు మరణానికి బలం పోతుంది. హానోకు ఎత్తబడినంత మాత్రాన మిగతా వాళ్ళకి మరణం లేకుండా పోలా, అందరూ మరణించుకుంటూ వచ్చారు. కానీ మన దేవుడు ఎప్పుడైతే సమాధిలోకి వెళ్ళాడో అది చీకటి ప్రాంతం. అది
పాతాళం అంటే అంధకారము, సమస్త చీకటి భూమి మీద ఉంది అక్కడ. ఆమేన్. ఏ పరిశుద్ధుడు కూడా ఆ మరణాన్ని అనే చీకటిని జయించలేకపోతున్నారు. కానీ జీవమైన దేవుడు, పలుకబడిన మాటైన దేవుడు ఒకసారి ఆయన పాతాళంలోకి వెళ్ళాడు ఆయన. ఆమేన్. ఎప్పుడైతే ఈ జీవమైన దేవుడు, వెలుగైన దేవుడు ఆ పాతాళంలోకి వెళ్ళాడో ఆయన అంధకారాన్ని జయించాడు ఆయన. ఈ భూమి మీద ఉన్న బలమైన ఆయుధం అనే మరణాన్ని దేవుడు జయించి వచ్చాడు ఆయన. హల్లెలూయా. జయించి పైకి లేచి, ఆమేన్, గ్లోరీ టు గాడ్, జయించి పైకి లేచి ఇప్పుడు మృతుల్లో నుంచి క్రీస్తుని లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల అన్నాడు. ఆ మాట అంటే ఏంటది? మరణాన్ని గెలిచిన ఆత్మ అది. టోటల్ డార్క్నెస్ని వెళ్ళగొట్టిన ఆత్మ. నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించగలడు? అంటే నాలో చీకటి ఉన్నదని ఎవడు చూపించగలడు? ఐ యామ్ ద లైట్ టు ద వరల్డ్, నేనే లోకానికి వెలుగై ఉన్నాను అన్నాడా. తర్వాత ఏమన్నాడు? మీరు లోకానికి వెలుగు అన్నాడు. అంటే ఏంటి? మరణాన్ని గెలిచిన శక్తి, మృతుల్లో నుంచి క్రీస్తుని లేపిన ఆత్మ మీలో ఉండబోతుంది కనుక మీరు కూడా లోకానికి వెలిగే. రైట్. హల్లెలూయా. దేవుడు బలవంతుడిగా మారుట అనంటే, బలవంతుడిగా మారుట అంటే చీకటి మొత్తాన్ని గెలిచి పైకి లేయుట. ఓకేనా? పునరుద్ధానాన్ని తీసుకొని వచ్చుట, బలాన్ని మొత్తాన్ని విరగ్గొట్టుట. ఇప్పుడు దేవుడు బలవంతుడిగా లేచాడంటే దాని అర్థం ఏంటి? ఆపోజిట్ వ్యక్తిని తొక్కి పైకి వచ్చాడు. గ్లోరీ టు గాడ్. నా మాట పట్టుకోండి మీరు. 7 సంఘకాలాలుగా ఆయన చేసిందేంటి పరలోకములో? మన లోపల ఉన్న చీకటిని వాడు చూపిస్తా ఉన్నాడట. ఇదిగో నీ కుమారుడు చీకటి, ఇదిగో నీ కుమార్తె పాపము. రైట్. అంటే మనలో ఉన్న చీకటిని వాడు బహిరంగపరుస్తూ ఉన్నాడు, పాపాన్ని బహిరంగపరుస్తూ ఉన్నాడు సాతాను. కానీ దేవుడు ఏం చేశాడు? 7 సంఘకాలాలుగా నిలబడి, ఆమేన్, ఆయన వాడి యొక్క చీకటి మొత్తాన్ని పగలగొట్టి, తన పిల్లల్లో ఉన్న చీకటి మొత్తాన్ని విరగ్గొట్టి, ఆమేన్, వాడిని పూర్తిగా నాశనం చేసి ఇప్పుడు ఆయన గ్రంథం పట్టుకొని వెలుగ్గా బలవంతుడకు దేవుడిగా ప్రత్యక్షమయ్యాడు ఆయన. అందుకే ప్రొఫెట్ అన్నాడు, ఇది సూర్యోదయము. ఎందుకు? మరొక్కసారి పునరుద్ధానం జరిగింది. హల్లెలూయా. వాక్యము ద్వారా ఆయన సమస్త అంధకారాన్ని వెళ్ళగొడుతున్నాడు. మనుషులలో ఉన్న అంధకారము, మనుషులలో ఉన్న మరణము. మరణం ఎక్కడుంది? మనుషులోనే ఉంది. బాడీ ఈజ్ అ డెత్, స్పిరిట్ ఈజ్ అ లైఫ్. అదే నల్ల కుక్క, తెల్ల కుక్క. నల్ల కుక్క అంటే మరణము, చీకటి. తెల్ల కుక్క అంటేనేమో లైఫ్, వెలుగు. ఈ రెండిటికి పోరాటము. ఆమేన్. కానీ మరణాన్ని గెలిచిన పరిశుద్ధాత్మ మన లోపలికి వచ్చినప్పుడు ఈ చీకటిని అది వెళ్ళగొడుతుంది అది. ఆమేన్. అందుకే ఇది ఎత్తబడే సమయం. ఇది మరణాన్ని గెలిచి చీకటి మొత్తాన్ని వెళ్ళగొట్టి కనురెప్పపాటులో ఎత్తబడే కాలం ఇది. హల్లెలూయా. ఫస్ట్ ముందుకెళ్దాం మనం కొద్దిగా. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు, ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. ఆమేన్. రొట్టె విరవగా నేత్రాలు తెరవబడ్డాయి. ఆమేన్. స్పిరిచువల్ బ్రెడ్ ఎప్పుడైతే ఆత్మీయమైన రొట్టెను విరిచాడో అక్కడేమో భౌతికమైన రొట్టె విరవబడుట, వారి నేత్రాలు తెరవబడుట. ఆమేన్. కానీ ఆఫ్టర్ రిజరెక్షన్, ఆయన పునరుద్ధానము చెందిన తర్వాత, ఇప్పుడు దేవుడు పునరుద్ధానము చెందిన తర్వాత ఆయన గ్రంథాన్ని పట్టుకొని విరవగా, ఓకేనా, 7 ముద్రలనే గ్రంథాన్ని పట్టుకొని ఇలా విరవగా నేత్రాలు తెరవబడ్డాయి. ఎవరైతే దానికి పుట్టి బలవంత పెట్టారో,
ఆమేన్. ఎవరైతే పుట్టి ఒకదాని కొరకు కనిపెడుతూ బలవంత పెట్టారో వారికి నేత్రాలు తెరవబడుతున్నాయి. ఇప్పుడు గ్రంథము పగలగొట్టుట బట్టి, రొట్టె విరచబడుట బట్టి. హల్లెలూయా. నేను చెప్పాను లాస్ట్ టైం, ఎందుకు ఆయన ఆ మార్గాన్ని ఎన్నుకున్నాడంటే రేపన్నాక దేవుడు భౌతిక రూపంలో ఉండడు. ఎందుకు దేవుడు తన ముసుగును మార్చాడంటే, ఎందుకు దేవుడు ఆ మార్గంలో ప్రయాణం చేశాడంటే రేపన్నాక దేవుడు భౌతిక రూపంలో భూమి మీద ఉండడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ప్రజల్లోకి వెళ్తున్నాడు కనుక వాక్యాన్ని బట్టి నన్ను గుర్తుపట్టాలన్నాడు ఆయన. వాక్యము ద్వారా నన్ను గుర్తుపట్టండి. నన్ను చూసి గుర్తుపట్టడం కాదు ఆయన యేసని, వాక్యమే యేసు. రేపన్నాక ఎవరు ప్రకటించినా ఇది యేసుగాక మరొకరు కాదే. మనిషి అనుభవం కాదు, మనిషి స్థాయి కాదు, మనిషి ఎత్తు కాదు, మనిషి విధానాలు కాదు, వాక్యము ద్వారా యేసుని గుర్తుపట్టుట. హల్లెలూయా. దీన్ని బట్టే నన్ను గుర్తుపట్టాలని దేవుడు కోరుకున్నాడు. ఓకేనా? ఇప్పుడు చూడండి, యేసు పునరుద్ధానం చెందిన తర్వాత మొట్టమొదటిసారి ఆయన వారిని దర్శించిన సమయం ఇది. ఓకేనా? మొట్టమొదటిసారి లేచినప్పుడు ఆయన మగ్దలేని మరియా కనపడ్డాడు. రైట్? అక్కడి నుంచి ఆయన తిన్నగా ఎక్కడికి వెళ్ళాడు? ఆయన ఎమ్మై మార్గంలోకి వెళ్ళాడు. హల్లెలూయా. ఎమ్మై మార్గంలోనే ప్రజలతో ఆయన మాట్లాడుకుంటూ వచ్చాడు. ఆమేన్. ప్రజలతో మాట్లాడినప్పుడు ఆయన రొట్టె విరిచాడు, వాక్యాన్ని తెరిచాడు. గమనించండి, ఫుడ్. ఆఫ్టర్ రెజరెక్షన్ గాడ్ వాంట్స్ టు ఇంట్రడ్యూస్ ద ఫుడ్. ఆయన ఫుడ్ గురించి ప్రస్తావిస్తున్నాడు, వాక్యం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. వాక్యము విరవగా నేత్రాలు తెరవబడుతున్నాయి. హల్లెలూయా. రెండవ దర్శింపు ఎప్పుడు జరిగిందంటే దాని కింద చూడండి ఒకసారి. ఆఫ్టర్ రిజరెక్షన్, పునరుద్ధానం తర్వాత, అంటే దేవుడు బలవంతుడిగా మారిన తర్వాత సంఘాన్ని దర్శించుట. వారు ఇలాగ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యన నిలిచి మీకు సమాధానమవునుగా కానీ వారితో అనెను. అయితే వారు దిగులు పడి భయక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిరి. అప్పుడు ఆయన, ఆమేన్. విన్నారా? ఇక్కడ వారు ఇలాగూ మాట్లాడుచుండగా ఈయన వారి మధ్యను నిలిచి మీకు సమాధానము కాకని వారితో అనెను. ఇంతకు ఎవరు వాళ్ళు? శిష్యులు. రైట్? శిష్యులు ఒక గదిలో ఉండి కూడుకొని ఉండగా దేవుడు వారి మధ్యలోకి వెళ్ళాడు, సమాధానము గాక అని వారితో అన్నాడు. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిరి. అప్పుడైనా మీరెందుకు కలవరపడుచున్నారు? ఆమేన్. మీరెందుకు కలవరపడుతున్నారు? నేను లేఖన ప్రకారముగానే తిరిగి లేచాను కదా, నేను లేఖన ప్రకారముగానే పునరుద్ధానం చెందాను కదా. ఇది సూర్యోదయం అనే మాట కొత్త ఏమి కాదు కదా. హల్లెలూయా. అంటే భూమి మీద ఉన్నప్పుడు చెప్పిన ప్రసంగాలు ఏవి కూడా వాళ్ళకి పర్ఫెక్ట్గా అనువాదము చేయబడాల. ఆమేన్. పట్టుకుంటున్నారా మీరు? గాడ్ హిమ్సెల్ఫ్ ప్రవక్తతో దేవుడే ఉండి మాట్లాడిచ్చాడు సంఘానికి. ప్రవక్తతో దేవుడే ఉండి వాక్యాలు ప్రకటించాడు సంఘానికి. కానీ వాటి యొక్క సంపూర్ణ అవగాహన రాలా. మరలా ఒకసారి వచ్చి వాక్యం చెబుతున్నప్పుడు వాళ్ళు కలవరపడుతున్నారు. ఇదేంటి, వాక్యము చెప్పిన రీతిగా నువ్వు రాలేదేంటంటే చూస్తారు వాళ్ళు. ఆమేన్. మా విధానంలో మీరు రాలేదంటే వాళ్ళు చూస్తున్నారు. కానీ దేవుడు వాక్య ప్రకారంగా వచ్చాడు. ఆయన చెప్పిన ప్రసంగాల ప్రకారం దేవుడు మరలా తిరిగి వచ్చాడు. హల్లెలూయా. చూడండి, కలవరపడుతుంది బయటోళ్ళు కాదు, ఓన్ చర్చ్, క్రీస్తు యొక్క సొంత సంఘమే కలవరపడుతుంది క్రీస్తుని చూసి. ఆమేన్. మీ హృదయములలో సందేహములు పుట్టనేలా, మీ హృదయములలో సందేహాలు పుట్టనేలా నేనే ఆయనను అనుటకు, నేనే ఆయనను. ఇక్కడ గమనించండి, ఇదే మాట యోహాను 8:24 దేవుడు అంటాడు. ఎప్పుడన్నాడు తెలుసా? భూమి మీద ఉన్నప్పుడు నేనే ఆయన అన్నాడు. బిఫోర్ రిజరెక్షన్, పునరుద్ధానానికి మునుపు భూమి మీద ఉన్నప్పుడు నేనే ఆయనని మీరు నమ్మని ఎడల మీరు మీ పాపములో చచ్చెదరన్నాడు. నేనే యెహోవాని. తండ్రి కాలంలో పైన ఉన్న, కుమారు కాలంలో భూమి మీదకి వచ్చా.
నేనే ఆయనని నమ్మని ఎడల అన్నాడు. ఇప్పుడు సేమ్ అదే మాట నేనే ఆయనని అన్నాడు ఆయన. నేనే ఆయనని దాంట్లో అక్కడ ఒక మార్గం ఉంది, ఇక్కడ ఒక విధానం ఉంది. అది బయట వాళ్ళతో మాట్లాడిన మాట, ఇక్కడ సంఘముతో మాట్లాడుతున్న మాట. రెండవసారి దేవుడు ప్రత్యక్షమయ్యాడు ఇక్కడ. మొదటిసారి భూమి మీదకి వచ్చాడు, రైట్, వాక్యం ప్రసంగించాడు, పట్టుకున్నాడు, వరములు ఇచ్చాడు, అన్ని కార్యములు జరిగించాడు. తర్వాత వాక్యం ప్రసంగించి వాగ్దాన ప్రకారంగా మరలా తిరిగి లేచాడు, మరలా దర్శిస్తున్నాడు. హల్లెలూయా. దర్శిస్తూ నేనే ఆయనని మరలా సువార్త చెబుతున్నాడు. వింటున్నారా? రిజరెక్షన్ నేనే ఆయన్ని, మీరు చూసిన ఆయన్నే నేను. ముసుగు మారుట బట్టి అర్థం కావట్లా. ఆయన బలవంతుడిగా ప్రత్యక్షమయ్యి సడన్గా వచ్చేసరికి ఆయన గోడ ఎంత ఉంది, గోడ లోపలికి వచ్చేస్తున్నాడు. ఆమె రక్తమాంసాలు అంతే ఉన్నాయి, మనిషి దాటుకొని లోపలికి వస్తున్నాడు. వాళ్ళు కలవరపడుతున్నారు. దేవుడు నిజంగానే ఇలా రావాలి కదా, నిజంగా మన దేవుడు వచ్చాడు కదా, ఇవే కదా లేఖనాలంటే అని వాళ్ళకేమీ అర్థం కావట్లా. రైట్, ఇప్పుడు కూడా అదే. అప్పుడు మాత్రమే కాదు, సేమ్ స్క్రిప్చర్స్ రిపీటింగ్ ఇన్ దిస్ ఏజ్. ప్రతి లేఖన భాగం అప్పుడు జరిగిందే మరలా ఇప్పుడు కూడా అది కొనసాగుతూ ఉన్నాయి. అవి ముందుకెళ్దాం బ్రదర్ ఫాస్ట్గా. నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసములను భూతముకు ఉండవు అని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా, సంతోషపడ్డారు కానీ నమ్మలేకపోయారు. అంతేనా? అది చూడగానే బాగా ఆశ్చర్యపడ్డారు, అమ్మో సంతోషపడ్డారు, కానీ నమ్మలేకపోయారు. ఆమేన్. అపనమ్మకం అంతే ఉంది, కానీ సంతోషపడ్డారు. వావ్ వావ్ వావ్, మన దేవుడు వచ్చాడంట. రైట్. ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారము కలదా అని వారిని అడిగాను. వన్స్ అగైన్ మరొకసారి మరలా ఆయన ఫుడ్ని టచ్ చేస్తున్నాడు. మొదటిసారి అమ్మాయి మార్గంలో వారిని దర్శించినప్పుడు వారు సాయంకాలం బలవంత పెట్టగా ఆయన వాళ్ళతో పాటు కూర్చొని రొట్టె తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెప్పి రొట్టె విరువగా నేత్రాలు తెరవబడ్డాయి. అది మొట్టమొదటిసారి దర్శింపు. ఆఫ్టర్ రిజరెక్షన్ దేవుడు సంఘాన్ని దర్శించేటప్పుడు ఆయన వాక్యాన్ని విరిచాడు. రెండవసారి మరలా ప్రత్యక్షమవుతున్నాడు. ఇప్పుడు ఆమేన్. ప్రత్యక్షమైనప్పుడు మరలా ఏం పని చేస్తున్నాడు ఆయన? ఆయన ఇంకేం మాట్లాడట్లా, ఆయనకి ఇంకేం మాట్లాడలేదు. ఒకటే ఇంక కార్యం ఏంటంటే, జాగ్రత్త వినాలి, ఎందుకు దీన్ని టచ్ చేస్తున్నానంటే ఇంక నాకే మార్గం లేదు, నన్ను పట్టుకునే ఏకైక మార్గం ఫుడ్డే. ఏ మాయాజాలాలు లేవు. నన్ను నువ్వు ఎరగాలంటే, రేపన్నాక నన్ను పట్టుకోవాలంటే ఒకే ఒక మార్గం, అదే వాక్యం. వింటున్నారా నా మాట? ఇంకా ఏ విధానాలు లేవు ఇంక నా లోపల. ఆది యందు వాక్యం ఉన్నదంతే, వాక్యమే దేవుడే ఉన్నదంతే. ఇప్పుడు మీరు ఎలా కనిపెట్టాలన్నా వాక్యం ద్వారా కనిపెట్టండి అంతే. ఇంకా నన్ను గ్లోరీ టు గాడ్. చూడండి రెండోసారి ఎలా దర్శింపు వస్తుందో. మీ యొద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగాను. మీ యొద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగాను. గ్లోరీ. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకి ఇచ్చిరి. ఫ్రై పీసులు ఇచ్చారు ఇప్పుడు ఆయనకి, ఫ్రై ఫిషెస్, రైట్, కాల్చిన చేప ముక్కలు ఆయనకి ఇచ్చిరి. ఆయన దాన్ని తీసుకొని వారి ఎదుట భుజించెను. రైట్. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనల్లోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. తర్వాత అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి గమనించారా? ఇప్పుడు భౌతికముగా రొట్టె విరిచాడు, ఆత్మీయ నేత్రాలు తెరిచాడు. ఫస్ట్ దర్శింపు అప్పుడు ఏం జరిగింది? ఫస్ట్ దర్శింపులో మొదటిగా రొట్టె విరిచాడు, వారి నేత్రాలు తెరిచాడు. రెండవసారి మీ దగ్గర ఏమన్నా ఆహారం ఉందా అన్నాడు, ఫుడ్ని టచ్ చేశాడు, దాన్ని తీసుకున్నాడు. వారితో పాటు నేను పోతాను కాదు, నాకు రక్తం ఉంది, మాంసం ఉందని చూపించే నిమిత్తము ఆ ఫ్రై మొక్క తిన్నాడు. తినిన తర్వాత వారి మనసులు తెరిచాడు. సాదృశ్యాలు గమనిస్తున్నారా?
భౌతికమైన ఆహారము, స్పిరిచువల్ ఆహారము. నన్ను గుర్తుపట్టాలంటే మీరు ఫుడ్డే ఇంకా మెయిన్ అన్నమాట. గ్లోరీ టు గాడ్. ఆయన వారి మనస్సును తెరచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచుననియు. చాలండి, మనం వేగంగా వెళ్ళిపోదాము. యోహాను సువార్త కొద్దిగా ఫాస్ట్గా. నా మాట అర్థమవుతుందా మీకు? ఆమేన్. దేవుడి యొక్క ఏకైక మార్గం వాక్యం మాత్రమే. ఆయన బలవంతుడిగా మారిన తర్వాత ఇప్పుడు గుర్తుపట్టండి, ఆ కాలం మాత్రమే కాదు, ఆయన ఎక్కడ దర్శించినా, ఏ ప్రాంతంలో దర్శించినా ఆయనకున్న ఏకైక మార్గం వాక్యమే. ఇంకా ఈ దేన్ని బట్టి గుర్తుపట్టేది కాదు ఇక్కడ, దేన్ని బట్టి గుర్తుపట్టేది కాదు, వాక్యమే గుర్తింపు. గ్లోరీ. 21వ అధ్యాయము 21వ అధ్యాయం 1వ వచనం. అటు తరువాత యేసు. వీటిని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఈసారి నేను మాట్లాడతాను. ఒకటి, ఆయన లేయగానే గలిలయ ప్రాంతానికి వెళ్తానని చెప్పాడు, మొదటి ప్రాంతం. రెండవది, ఆయన ఒక కొండ మీద ఉండమని చెప్తాడు వారిని. మూడవది తిబెరియా సముద్రం. ఈ 3 స్టేజుల్లో ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆమేన్. ఆయన 3 ప్రాంతాలకు ప్రత్యక్షమయ్యాడు. మీరు వెళ్ళినట్లయితే తర్వాత నేను టైం లేదు కాబట్టి నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. మీరు ఇంటికి వెళ్ళాక ధ్యానించండి. శిష్యుల దగ్గరికి ఆయన ప్రత్యక్షమైనప్పుడు అక్కడ తోమ ఉండడు. మొదటిసారి ప్రత్యక్షమైనప్పుడు అక్కడ తోమ ఉండడు. అయితే 8 దినముల తర్వాత, ఆఫ్టర్ 8 days, 8 దినముల తర్వాత మరలా దేవుడు తోమ కొరకు ప్రత్యక్షమయ్యాడు. ఆమేన్. అప్పుడు ఆయన తన ముసుగును మార్చి ఆయన ఉన్న మహిమా దేహంలో నుండి సిలువ వేయబడిన దేహంలోకి వెళ్తాడు. అర్థమైందా? తన సంఘము గుర్తుపట్టు నిమిత్తము. నిజానికి ఆయన ఉన్న దేహం ఏ దేహము? మహిమా దేహం. దాటి వచ్చేట ఎలాగుందో ఇలా దాటి వస్తుంది అది. ఆమేన్. తోమా నమ్మడు గనక ఆయన సిలువ వేయబడిన దేహాన్ని చూపించాడు. ఆయన ఇదిగో మేకులు చూడు అన్నాడు, ఇదిగో ఈ రంధ్రాలు గమనించి అన్నాడు. ఆమేన్. ఆ మాట అయిన తర్వాత అంటాడు ఆయన, చూచి నమ్మిన వారు కన్నా చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. ఎందుకు? అక్కడ తోమ పట్టుబట్టాడు. అక్కడ నేను చూస్తేనే నమ్ముతాను అన్నాడు, నేను చూడకపోతే నమ్మను అన్నాడు. కానీ దేవుడు ఏం చేయడానికి ఇష్టపడుతున్నాడు? ఇక్కడ చూసేది కాదు, పట్టేది కాదు, వాక్యాన్ని కనిపెట్టుట అంటున్నాడు. నన్ను నువ్వు చూసేది కాదు, రంధ్రంలో ఏలు పెట్టేది కాదు. నా ఉద్దేశం ఇది కాదు. నేను నీతో ఉన్నప్పుడు చెప్పిన వాక్యం గుర్తుందిగా? నేను రొట్టె ఎలా విరుస్తానో గుర్తుందిగా? నా రొట్టె విరిచే స్టైల్ నీకు తెలుసుగా? ద ఛానల్ ఆఫ్ ఇన్స్పిరేషన్ నీకు తెలుసుగా? మనుషుడు ప్రయత్నిస్తాడు అలా రావాలని, కానీ రాలేడు. కానీ నీకు తెలుసుగా అన్కాపీడ్ ప్రాసెస్, ద అన్కాపీడ్ వే నీకు తెలుసు కదా. ఎవరు కాపీ చేయబడని ఒక మార్గం నీకు తెలుసు కదా. నేను ఆ మార్గంలో రాబోతున్నా. ప్రతి దాన్ని కాపీ చేయగలరు. ఏమైనా రేపు అన్నాక స్వస్థతలు కాపీ చేయగలరు, అనుకరణ చేయగలరు, వివేచన అనుకరణ చేయగలరు. కానీ నేను విరిచే ఒక ప్రాసెస్ ఉన్నది. నిజమైన ఎవరు అనుకరణ చెయ్యలేని ఒక మార్గం ఉన్నది. అదే రొట్టె విరుచుట, అదే సీక్రెట్. ఆయన అందరి ముందు రొట్టె విరవల, అందరి ముందు ఉపమానాలు చెప్పాడు. రొట్టె విరిచింది కొండ మీద, రొట్టె విరిచింది వ్యక్తిగతంగా. పరలోక రాజ్య మర్మాలు మీకు అనుగ్రహింపబడి ఉన్నవి కానీ వారికి కాదన్నాడు. ఈ అనుగ్రహింపబడి ఉన్న వారి దగ్గర ఆయన రొట్టె విరిచాడు. తోమా, దీన్ని గుర్తుపట్టు. అనుకరణ చేయబడని మార్గంలో నేను వస్తున్నా, కాపీ చేయబడని మార్గంలో నేను వస్తున్నా. దీన్ని గుర్తుపట్టు అన్నాడు ఆయన. అందుకే అంటాడు, చూచి పట్టుకోవడం కాదు తోమా, చూడకుండా గుర్తుపట్టు. ఆమేన్. గ్లోరీ టు గాడ్. చూడండి తర్వాత. అటు తర్వాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఇది 3వసారి మరలా దేవుడు ప్రత్యక్షమగుట ఆఫ్టర్ రిజరెక్షన్.
ఆయన తన్ను ప్రత్యక్షపరచుకున్న విధానం ఏదనగా సీమోను పేతురును, ఆ, దిదుమ అనబడిన తోమాయు, గలయల్లోని కానాను ఊరివాడకు నతానియేలును, జబదయ కుమారులను ఆయన శిష్యులతో మరి ఇద్దరును కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపల పట్టుబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్లి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. ఆ రాత్రంతా వల వేశారు కానీ ఒక్క చేప కూడా పడలా వాళ్ళకి. ఆమె మొత్తం వాళ్ళ ప్రయాస మొత్తం అయిపోయినది, ఒక్క చేప కూడా పడలా. ఎందుకు జాలర్లకే చేప పడకపోవటం? గ్లోరీ. ఎందుకు చేప పడకుండా ఉండటం? ఏదో అక్కడ స్ట్రక్ చేశాడు ఆయన, రాశి చక్రాన్ని తిప్పాడు ఆయన. చేపలు ఎటు నుండి విజిలేస్తూ వస్తాయో ఆయనకు తెలుసు. నిజానికి ఆయన ఎవరండి? వడ్రంగి పనివాడు. ఆయన వృత్తి చేపల వృత్తి కాదు. ఎటు చేపలు పడతాయో తెలిసింది పేతురికి, ఎటు చేపలు పడతాయో తెలిసింది యోహానికి, ఎటు చేపలు పడతాయో తెలిసింది యాకోబుకి, జబదయి కుమారులకి, ఆంద్రే, వీళ్ళకి. కానీ ఈయన ఎవరు అసలుకి? నిజానికి వడ్రంగి పని చేసే వ్యక్తి జాలరి యొక్క అనుభవాల కన్నా ఎక్కువ బోధిస్తున్నాడు. రైట్? నాట్ ఓన్లీ ఆఫ్టర్ రిజరక్షన్, బిఫోర్ రిజరక్షన్, పునరుద్ధానానికి మునిపే ఒకసారి కైసర్ వాళ్ళు వచ్చినప్పుడు పన్ను కట్టాలన్నప్పుడు వడ్రంగి పనివాడు జాలరికి ఒక మాట చెప్పాడు. వడ్రంగి పనివాడు, రైట్? వృత్తి కాని వృత్తి గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన వృత్తి వడ్రంగి పని, ఆయన మాట్లాడే వృత్తి ఏమో జాలరి గురించి. నువ్వు అక్కడికి వెళ్ళు, చేపలో షేకెలు ఉంటుందన్నాడు. అసలు నీకు ఆ పనే తెలీదు, నువ్వు పని చేసింది వడ్రంగి పని, చిన్నప్పటి నుంచి జాలరి నేనైతే నాకే చెబుతావా? చేపలో షేకెలు ఉందో లేదో నాకు తెలీదా అని అనలా. ఆయన మనిషి కాదని దేవుడని గుర్తుపట్టాడు. ఆమేన్. హీ ఈజ్ నాట్ ఓన్లీ మ్యాన్ బట్ ఇట్ ఈస్ గాడ్. దేవుడు మనిషి కాదని ఆయన దేవుడని గుర్తుపట్టి వడ్రంగి పని చేసినప్పటికీ, వడ్రంగి పనుల అనుభవం ఉన్నప్పటికీ జాలరీ చేస్తున్న కార్యముల కన్నా ఎక్కువ కలిగిన వాడని గుర్తుపట్టాడు. హల్లెలూయా. చూడండి, సూర్యోదయమగుచుండగా యేసు దరిన నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. చాలా జాగ్రత్తగా వినుడి. 3 సార్లు ప్రత్యక్షమయ్యాడు, 3 సార్లు గుర్తుపట్టలా. మనం చూసాం కదా, మొదటిసారి వచ్చాడు, వాళ్ళు గుర్తుపట్టలా. రొట్టె విరవగా నేత్రాలు తెరవబడ్డాయి. 2వ సారి ప్రత్యక్షమయ్యాడు, వాళ్ళు గుర్తుపట్టలా. ఆమేన్. వారి మనసులు తెరవగా అని గుర్తుపట్టారు, రైట్? 3వ సారి మరలా ప్రత్యక్షమయ్యాడు, వారు ఇంకా గుర్తుపట్టలా. ఆయన సూర్యోదయమగుచుండగా ప్రత్యక్షమయ్యాడు. విన్నారా? సూర్యోదయమగుచుండగా 3వ సారి దర్శింపు వస్తుంది. గ్లోరీ టు గాడ్. ఇది సూర్యోదయం జరుగుతున్నప్పుడు దర్శింపు వస్తుంది మరలా. తర్వాత ఫస్ట్ యేసు పిల్లలారా భోజనముకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా? ఇక్కడ లాంగ్వేజ్ కూడా వేరుగా ఉంటుంది. ఆయన పునరుద్ధానము చెందగానే అనిన మాట ఏంటంటే, మగ్దలేని మరియాతో మరియా అని పిలుస్తాడు, ఆమె రబ్బూని అంటుంది. అప్పుడు దాకా తోటమాలు అనుకొని మా యేసు మాకు కనపడట్లేదు, మా బోధకుడు కనపడ్డదని మాట్లాడిద్దామె ఆమె. అయితే ఆయన అంటాడు మరియా అని అంటాడు. మరియా అని పిలవగానే ఆమె బోధకుడా అనిద్ది. ఎవరు? 7 దెయ్యాల పట్టిన మగ్దలేని మరియా. ఆమె ఈమె యేసుని గుర్తుపట్టిద్ది. గుర్తుపట్టగానే వెంటనే దేవుడు అక్కడి నుంచి అదృశ్యమైపోతే ఏమంటాడంటే, నా సహోదరులకు నేను లేచానని చెప్పి అంటాడు. మై బ్రదర్స్ అంటాడు. ఆమె ఇక్కడ ఏమంటున్నాడు? మై చిల్డ్రన్ అంటున్నాడు. గమనించారా? బ్రదర్ అని అన్నాడు ఒక దగ్గర, చిల్డ్రన్ అన్నాడు ఒక దగ్గర, తర్వాత అంటాడు నా తండ్రి నీ తండ్రి అని మరియతో మాట్లాడతాడు. ఆయన చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత నా తండ్రి నీ తండ్రి, నా దేవుడు నీ దేవుడు అని మాట్లాడుతూ, నేను ఎక్కడికి వెళ్ళేదాకా నన్ను ముట్టకూడదు అంటాడు. నేను నా తండ్రి యొద్దకు వెళ్ళేదాకా నన్ను ముట్టకూడదు అంటాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఫస్ట్ ఏమో బ్రదర్ అంటాడు, తర్వాత ఆమేన్ నా తండ్రి, అలాగే నా దేవుడు మన దేవుడు ఆయన అని మాట్లాడతాడు. ఇక్కడేమో పిల్లలారా అంటాడు. గమనిస్తున్నారా?
ఆయన ఏమై ఉన్నాడో అన్నది అనేక కోణాలుగా ప్రత్యక్షమవుతూ మాట్లాడుకుంటున్నాడు. ఇప్పుడు మూడోసారి ఏమంటున్నాడంటే, నా చిన్న పిల్లలారా, గ్లోరీ, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని ఏంటి వారి హల్లెలూయా. చూడండి, రాత్రంతా వల వేశారు, ఏం పడలా. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. అప్పుడు ఆయన దోణ కుడి ప్రక్కన వలవేయుడి, పిల్లలారా భోజనమునికి మీ యొద్ద ఏమైనా ఉన్నదే అని వారిని అడగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. నిజానికి మహిమాదేహానికి ఆకలిస్తుందండి. ఆయన భూమి మీద ఉండి ఫాస్టింగ్ ప్రేయర్ చేశాడన్నప్పుడు ఆకలేసింది. ఆయన అంజూరపు చెట్టుని శపించాడు. ఆకలేసింది కాబట్టి చెట్టుని శపించాడు, ఇవ్వలేదని. ఆమేన్. కానీ ఇప్పుడు ఆకలి ఉండదు కదా. ఆయన దేహం ఏ దేహం అది? మహిమాదేహం. అది మహిమాదేహంలో ఆకలి ఎందుకు ఉంటుంది? ఏమేన్, ఆకలి లేని దేహం అది. మహిమాదేహానికి ఆకలి ఉండదు. తింటే తిను, తినకపోయినా పర్లా. తినొచ్చు, తినకపోవచ్చు, మన ఇష్టం అది. హల్లెలూయా. కానీ ఏమడుగుతున్నాడు? పిల్లలారా మీ దగ్గర ఏమైనా భోజనం ఉన్నదా అన్నాడు. ఆమేన్. వాళ్ళు ఏమన్నారు? నువ్వు లేకపోతే మా దగ్గర ఏముంటుంది ప్రభు అన్నారు. స్పిరిచువల్గా అదే. యేసు లేకపోతే భోజనం ఉండదు, దేవుడు లేకపోతే ఆహారం ఉండదు. రైట్? దేవుడు ఉంటే ఆహారం ఉంటుంది అక్కడ. హల్లెలూయా. చదవండి. అప్పుడు ఆయన దోణ కుడి ప్రక్కన వలవేయుడి. చూడండి పిల్లారా, వీళ్ళు వలలు వేసేవాళ్ళు, కానీ దేవుడు గాలం పెట్టేవాడు. రైట్? శిష్యులు ఏం చేసేవాళ్ళు? వలలు వేసేవాళ్ళు, కానీ దేవుడు గాలాలు పెట్టేవాడు. పేతురు గాలం లాగాడు. ఆమేన్. యోహాను గాలం లాగాడు. అంటే సింగిల్గా పట్టేవాడు ఆయన. గ్యాలానికి 10 పడతాయా? ఒకటే చేప పడిద్ది అని గ్యాలాన్ని వాడేవాడు ఆయన. కానీ శిష్యులు వలలు వాడేవాళ్ళు. తర్వాత మార్చాడు విధానం ఏంటో. వీళ్ళందరూ పోగేసిన తర్వాత వీళ్ళు వలలతో వచ్చి మొత్తం లాగి ఒడ్డునేసాక ఆయనకి ఇష్టమైందని గ్యాలంతో పైకి ఎత్తేవాడు. ఆమేన్. అర్థమైంది అన్నమాట. వలంటే విస్తారం. చేప పడిద్ది, తాబేలు పడతాయి, కప్పలు పడతాయి, అన్నీ పడతాయి వలలో. కానీ గ్యాలానికి చేప మాత్రమే పడిద్ది. రెయిన్బో ట్రౌట్ మాత్రమే పడతాడు ఆయన. ఏవి పడితే పట్టడు ఆయన. రెయిన్బో ట్రౌట్ మాత్రమే పడతాడు దేవుడు. పేతురు ఒక రెయిన్బో ట్రౌట్. ఏమేన్. శిష్యులందరూ రెయిన్బో ట్రౌటే, యూదా తప్ప. గ్లోరీ. దోణె కుడి ప్రక్కన వలవేడి మీకు దొరుకునని చెప్పాను. చాలా సార్లు వాళ్ళు వల వేశారు పిల్లారా. రాత్రంతా అంటే కుడిపక్క వేయకుండా ఏమి లేరు. కుడిపక్క, ఎడం పక్క, ముందు, వెనక. ఆమేన్. సముద్రం మొత్తం. ఆ రాత్రంతా ఎంత టైం ఉందో? రాత్రంతా ఆల్మోస్ట్ 8 hours, 8-10 hours దరిదాపుగా రాత్రంతా అనేక ప్రాంతాల్లో వల వేశారు. వల వేయటము తీయటము, వల వేయటము తీయటము, వల వేయటం తీయటం. ఎక్కడ చేపల్లా, ఒక్క దగ్గర కూడా చేపలేదు. అదే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి ఎందుకో ఆయన కుడిపక్క వేయమని చెప్పాడు ఆయన. ఆమేన్. కుడిపక్క వేయమని చెప్పాడు. ఈ కుడిపక్క వేయమని చెప్పినప్పుడు చదవని కింద, దోణె కుడి ప్రక్కన వలవేయుడి మీకు దొరుకునని చెప్పాను. మీకు దొరుకునని చెప్పాను గనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. 153 చేపలు ఆ వలలో పడినందున, ఆ విస్తారమైన బరువైన చేపలు పడినందున వారు వలలు కూడా లాగలేకపోయిరి. ఆమె చేపలు బట్టి వారు ఎలా ఉంటారు తెలుసా? దిగంబరులుగా ఉంటారు. చిన్న టవలే ఉండేది. ఆమె ఇప్పుడు పేతురు ఎలా ఉన్నాడు అనుకున్నారు? పేతురు చేపలు పట్టేటప్పుడు మంచి ఫిషర్మెన్ ఎలా ఉంటారు? స్టైల్గా ఉండరు. ఏమేన్. కింద చదవని మీకు అర్థమైంది ఎట్లున్నాడు ఆయన. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు. చాలా జాగ్రత్తగా వినుడి, చాలా జాగ్రత్తగా వినుడి. ఆమేన్. ఇక్కడ ఆయన ఎవరో ఏంటో ఏమి చెప్పుకోలా. ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు అక్కడ.
జస్ట్ వలవేయమన్నాడు. కుడిపక్క ఏతే పోలా, ఇన్నాళ్ళు ఎంతసేపు వేసాం, ఏమైందిలే కానీ అని వారు అలా వలవేశారు. వలవేయగానే విస్తారమైన చేపలు పడ్డాయి. వెంటనే మాట్లాడుతుంది ఎవరు? యోహాను. రొమ్మున అనుకున్న యోహాను వెంటనే మాట్లాడటం ప్రారంభించాడు. ఏమన్నాడు? ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పెను. ఆమేన్. ఎవరో కాదు పేతురు, మన దేవుడే, మన ప్రభువే మన మధ్యలోకి వచ్చాడని యోహాను గుర్తుపట్టాడు. రైట్, వధువు గుర్తుపట్టింది ఆయన్ని. హల్లెలూయా. ఏమి చూపించక మునిపే గుర్తుపట్టేశాడు. రైట్. ఆ తర్వాత ఆయన ప్రభు అని సీమోను పేతురు విని, ఆయన ప్రభువు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పై బట్ట వేసి సముద్రములో దుమికెను. దరి ఇంచుమించు 300 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడెను. యేసు, మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకుని రండని వారితో చెప్పగా, గ్లోరీ టు గాడ్. మూడవసారి మరలా ప్రత్యక్షమైన తర్వాత కూడా ఆమేన్, ఆయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మీరు పట్టిన చేపలలో కొన్ని వాటిని నా దగ్గరికి తీసుకొని రమ్మని చెప్పాడు. ఆమేన్. సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగాను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. చేపలంతా విస్తారముగా పడినను వల పెగలలేదు. యేసు, రండి భోజనము చేయుడని వారితో అనెను. ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యులలో ఎవడును ఆయనను అడుగుగా తెగింపలేదు. గ్లోరీ టు గాడ్. ఆమేన్. ఎవరికి ధైర్యం రాలా, ఆయన దేవుడు ఎరిగినప్పుడు ఇంక మౌనంగా ఉండిపోయారు వాళ్ళు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను. రైట్. ఇక్కడ మనం చదువుకున్న లూకా సువార్తలో తెలుగులో కేవలం రొట్టె మాత్రమే రాశారు, కానీ ఇంగ్లీష్లో బ్రెడ్ అండ్ హనీ కాంబ్ అని ఉంటుంది. తేనెయు రొట్టె రెండు పంచాడు ఆయన వారికి. ఓకేనా? ఇంటికి వెళ్ళాక చూసుకోండి. హనీ కాంబ్, ఆయన ఆ తేనె, వాటిని ఏమంటారు, తేనె అట్టవల ఉంటుంది కదండి, ఆ తేనె తట్టను అలాగే ఆయన రొట్టెను రెండు పంచాడు ఆయన వారికి. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. అలాగే చేపలు కూడా పంచిపెట్టెను. యేసు మృతుల్లో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది మూడవసారి. నేను చెప్పానుగా, మొదటిసారి ఆయన రాగానే సాయంకాలం మందు ఫుడ్డే. వింటున్నారా? రెండవసారి మరలా ప్రత్యక్షమైన తర్వాత ఆయన మాట్లాడింది మరలా ఫుడ్డే. మూడవసారి మరలా ప్రత్యక్షమైన తర్వాత ఈయన ఫుడ్ తినడానికి కాదు, ఫుడ్ పెట్టడానికి. ఆయనకేం ఆకలి ఉండదు. ఆమేన్. వాళ్ళు తింటారుగా, వాళ్ళు తెలియదా కాల్చుకోవటం? ఆ మాట మీకు అర్థమవుతుందా? ఎందుకు ఈ సన్నివేశం రాస్తున్నారో మీకు అర్థమవుతుందా? రొట్టె వాళ్ళకి కాల్చుకోవడం రాక కాదు, వాళ్ళకి ముళ్ళు తీసుకోవడం రాక కాదు, వాళ్ళు జాలర్లు. రైట్. ఎలా తీసుకోవాలో ఎలా తినాలో వాళ్ళకి మొత్తం తెలుసు. కానీ ప్రత్యేకముగా ఆయన యేసు రండి భోజనము చేయడని వారితో చెప్పాను. ఆమేన్. అర్థమైందా మీకు? భోజనము చేయడని వారితో చెప్పాను. హల్లెలూయా. ఆయన ప్రభువు అని వారికి తెలిసినందున వాళ్ళు ఎవరు అడగలేదు. యేసు వచ్చి ఆ రొట్టెని తీసుకొని వారికి పంచిపెట్టాను. వారి దగ్గర రొట్టెలే తీసుకొని ఆయన వారికి పంచిపెట్టాడు. ఆయన విధానం మారలా. గమనించండి. తర్వాత చేపలు పంచిపెట్టెను. చేపలు ఎవరివి? వాళ్ళవే. ఈయన చెప్పగానే చేపలు పడ్డాయి. అక్కడ ఇస్తుంది ఆయనే, మల్టిప్లై చేస్తుంది ఆయనే. చేపలు తీసుకుంటున్నాడు, ఆయన చేపలు కూడా పంచిపెడుతున్నాడు. ఆయన పంచడం ఏంటి? ఆయన రొట్టెను పంచడం ఏంటి? ఆయన చేపలు పంచడం ఏంటి? ఇది ఏమన్నా అసలు ఒక అద్భుతంగా ఏమన్నా ఉందా? లేదా వాళ్ళకేమో తెలియని కార్యమా అది? నో సార్, ఏదో కనబడుతుంది ఇక్కడ. దేవుడు పర్పస్లీ ఫుడ్ని టచ్ చేస్తున్నాడంటే రేపన్నాకు ఇలాగే ఇవ్వబోతున్నా నేను. ట్రై టు ఫైండ్ మై పాయింట్ అని అంటున్నాడు. ఆయన ఏం కనిపెట్టమంటున్నాడు? ఈ పంచే విధానం కనిపెట్టండి.
ఈ రొట్టెని నేను ఇలా పంచబోతున్నా ఆత్మీయంగా రేపు అన్నాక, చేప ఇలాగే పంచబోతున్నా, హల్లెలూయా, ఇలాగే రొట్టెని విరవబోతున్నా నేను. గ్లోరీ టు గాడ్. నన్ను గుర్తుపట్టే విధానము ఫుడ్ ద్వారా ఉన్నది. నిజానికి యోహాను గుర్తుపట్టింది ఆ విస్తారమైన చేపల పరుటు బట్టి ఆశ్చర్యపడ్డాడు. ఏంది ప్రభు 153 చేపలు పడగానే పడ్డండి, ఇది మనుషుడు కాదు. 2-3 సార్లు చెప్పలా, ఇక్కడ వేసావా, కాసేపు అక్కడే అనలా, ఒక్కసారి చెప్పాడు కుడిపక్క ఏమన్నాడు. ఒక్కసారి ఆయన మాట కుడిపక్క అని చెప్పగానే అప్పుడు దాకా రాత్రంతా వెతికిన చిన్న చేప పడలా, కానీ ఇప్పుడు బలమైన విస్తారమైన చేపలు పడ్డాయి అక్కడ. ఇది ఆశ్చర్యమైన కార్యమని ఎరిగిన వాడు, ఇది మన దేవుడు తప్ప ఎవరు చేయడు. యోహాను గుర్తుపట్టాడు, ఇది మనుష్యుడు చేసే కార్యం కాదు, ఇది మన దేవుడే చేశాడు. రూపం వేరుగా ఉన్నది, వాయిస్ వేరుగా ఉన్నది, కానీ ఆ కార్యం మాత్రం దేవుడిదే. వింటున్నారా? ఆశ్చర్య కార్యాన్ని బట్టి గుర్తుపట్టాడు ఆయన దేవుడని. గ్లోరీ టు గాడ్. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే కొద్ది కిందకు వచ్చిన తర్వాత నాట్ ఓన్లీ మిరాకిల్స్, అద్భుతాన్ని బట్టి గుర్తుపట్టమాకో, చూసి గుర్తుపట్టమాకో. ఆమేన్. అద్భుతం బట్టి కాదు, ఆశ్చర్య కార్యములు బట్టి కాదు నన్ను గుర్తుపట్టాల్సింది. రేపన్నాక ఆ మాయాజాలాలు రాబోతున్నాయి. నేను వెళ్ళిపోతున్నా భూమి మీద నుంచి. రేపన్నాక అనేకమైన మాయాజాలాలు భూమి మీదకి రాబోతున్నాయి. కానీ ఒకటే గుర్తుపెట్టుకో, యోహాను ఆది యందు వాక్యం ఉన్నది, వాక్యము దేవుని వద్ద ఉన్నది, వాక్యమే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ పంచే విధానం మాత్రం గుర్తుపట్టండి. రేపన్నాక చాలామంది చేపలు నీకు పంచబోతున్నారు, రేపన్నాక చాలామంది రొట్టెలు పంచబోతున్నారు. కానీ ఈ విధానాన్ని గుర్తుపట్టు. కాపీ చేయబడని, అనుకరణ చేయబడని ఈ ప్రత్యక్షత మార్గాన్ని గుర్తుపట్టండి. ఈ వాక్యాన్ని విరిచే విధానాన్ని గుర్తుపట్టండి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. తర్వాత బ్రదరు, భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగుగా, అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. కిందకి వచ్చేయండి. మరలా యోహాను గురించి మాట్లాడుతున్న దగ్గరికి వచ్చేయండి. 20 చదవండి. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని. ఇక్కడ 3 విషయాలు ఉంటాయి. పేతురు మాట్లాడతాడు 3 విషయాలు వినండి. ఒకటేంటంటే యేసు ప్రేమించినవాడు, యేసును ప్రేమించినవాడు కాదు. ఒకటి జాగ్రత్తగా వినాలి. ఒకటేంటి? యేసు ప్రేమించినవాడు, యేసును ప్రేమించినవాడు కాదు. యేసును చాలామంది ప్రేమిస్తున్నారు, కానీ అక్కడ ఏం చెబుతుంది? యేసు ప్రేమించినవాడు. మొదటిది దేవుడే యోహాన్ని ప్రేమించాడు. ఏమైనా? రెండవది భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని. అంటే ఇంకేం లేవా? భోజన పంక్తిన ఆయన రొమ్మున ఆనుకొని, ప్రభువా నిన్ను అప్పగించు వాడెవడని అడిగిన వాడైనా శిష్యుడు తమ వెంట వచ్చుట చూచెను. గమనించండి, ఇక్కడ పేతురు దేవుణ్ణి 3 ప్రశ్నలు అడిగాడు. అంటే యోహాను గురించి 3 విషయాలు మాట్లాడాడు. ఒకటేంటంటే యేసు ప్రేమించిన వాడును అని యోహాను రాస్తున్నాడు, రైట్? యేసు ప్రేమించిన వాడును. రెండోది ఏంటంటే ఆయన భోజన పంక్తిన ఆయన రొమ్ము నానుకున్న వాడును. రొమ్ము నానుకోవటం అంటే, భోజన పంక్తిన రొమ్ము నానుకోవటం అంటే హృదయానుసారుడిగా ఉండి వాక్యాన్ని వినటం. ఆమేన్. ప్రేమించిన వాడు భోజన పంక్తిలో ఉంటాడు. మూడవది ఏంటంటే యూదా, చదవండి ఇక్కడ ఒకసారి. నిన్ను అప్పగించు వాడెవడని అడిగిన వాడునైన శిష్యుడు తమ వెంట వచ్చుట చూచెను. పేతురు అతను చూచి, ప్రభువా ఇతని సంగతి ఏమనని యేసును అడిగాను. అర్థమైంది నా మాట మీకు? 3 సంగతులు టచ్ చేశాడు. ఆ 3 సంగతులు వధువులో జరిగే కార్యాలే. ద రిఫరెన్స్ వధువుని ఎలా అంటే, మొదటగా వధువుని ఆయన ప్రేమించాడు. వధువు క్వాలిఫికేషన్ ఏంటయ్యా? వాట్ ఇస్ ద క్వాలిఫికేషన్ ఆఫ్ జాన్? వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్ ఆఫ్ బ్రైడ్ అంటే ఏం లేదు. మొదటగా యేసు వధువును ప్రేమించాడు.
రెండవది ఆయన భోజన పంక్తిలో ఆమె ఆయన రొమ్మును ఆనుకొని ఉన్నది. మూడవది అపవాదిని అప్పగించినోడు. ఎవ్వరు అడగల, నేను అప్పగించువాడు ఎవడు ప్రభు అని ఎవ్వరు అడగల. కానీ శత్రువుని అడిగిన వాడు ఎవడంటే యోహానే. నిన్ను సిలువుకు అప్పగించేవాడు ఎవడు ప్రభు అని అడిగింది ఎవరు? బ్రైడ్. శత్రువు కొరకు శత్రువు ఎవరా అని కనిపెట్టాలనే దప్పిక యోహాన్లో మాత్రమే ఉన్నది. రెఫర్ గుర్తుపడుతున్నారా? హల్లెలూయా. నేను ఎందుకు టచ్ చేశానంటే ఈ 3 ప్రత్యక్షతలు చాలా ప్రాముఖ్యం, ప్రత్యక్షమయ్యే విషయాలు. ఎందుకు ఆయన సూర్యోదయం జరిగిన తర్వాత పునరుద్ధానము మరి చెందిన తర్వాత వీటిని టచ్ చేస్తున్నాడంటే సంఘానికి ఇప్పుడు కావాల్సింది కూడా వాక్యాన్ని బట్టి గుర్తింపు. నా మాట పట్టుకున్నారా? ఆఫ్టర్ రిజరెక్షన్ ఆయన బలవంతుడిగా మారిన తర్వాత ఇది వచ్చింది. అవునా? ఆఫ్టర్ రిజరెక్షన్ ఇది సూర్యోదయము 63లో వచ్చినప్పుడు ఏమొచ్చింది? రొట్టె వచ్చింది. రైట్. ఇది ఆ మేఘము ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఇక్కడ 3 ప్రాంతాలకు వెళ్ళింది మేఘం. అది ఆఫ్రికాకి వెళ్ళినా, ఇండియాకు వచ్చిన, మారుమూల గ్రామానికి వెళ్ళినా మీరు గుర్తుపట్టేది ఎలాగంటే, మీరు ఎలా మేఘాన్ని గుర్తుపడతారంటే, మీరు ఎలా నన్ను గుర్తుపడతారంటే గుర్తుపెట్టుకోండి, రొట్టె విరుచుట, గుర్తుపట్టండి రొట్టె పంచుట, గుర్తుపట్టండి చేపల్ని పంచుట. ఆమేన్. పర్పస్లీ వాక్యాన్ని పంచువాడు మేఘము కలిగిన వాడు. గ్లోరీ టు గాడ్. పునరుద్ధానం తర్వాత ఆయన దేని ద్వారా ప్రత్యక్షం అవట్లేదు, కానీ దీనికి ముందున్నాయి వరములు, దీనికి ముందుంది స్వస్థతలు, అద్భుతములు, ఆశ్చర్యకార్యములు. కానీ ఆఫ్టర్ సీల్స్ ఎప్పుడైతే ముద్రలు పగలగొట్టబడ్డాయో ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు వీటిని బట్టి గుర్తుపట్టద్దు, ఇంకా అద్భుతాలు బట్టి చూడొద్దు. ఆయన అంటుంది మనల్నే, సంఘాన్ని. అప్పుడు కాదు ఇది. ఇంకా మీరు దేన్ని బట్టి గుర్తుపట్టదు నన్ను. మీరు గుర్తుపట్టాల్సిన విధానం ఏంటంటే వాక్యాన్ని విరుచుట. గ్లోరీ టు గాడ్. 3 సార్లు ప్రత్యక్షమైనప్పుడల్లా దేవుడు టచ్ చేసింది ఎస్పెషల్లీ ఫుడ్. నా మాట మీకు అర్థమైందా? ఎస్పెషల్లీ ఫుడ్, వాక్యము ద్వారా గుర్తుపట్టుట. అందుకే తిరిగి జన్మించిన వ్యక్తి, పరిశుద్ధాత్మను పొందుకునే వ్యక్తి ఆయన విరుచులను గుర్తుపడతాడు. ఆయన విరిచే విధానాన్ని గుర్తుపడతాడు. ఇక్కడ కాదు, ఏ ప్రాంతంలో ఉన్న ఇది దేవుడే, ఇది దేవుడు కాదు. ఇంకేం మోసం చేస్తారు చెప్పు? ఆమెన్. అనుకరణ చేసి ఏమైనా మోసం చేయొచ్చు. అసలు ముందు విరిచేది అర్థమైనప్పుడు వాక్యమే మూలాధారము. ఏ మూలకెళ్ళినా వాక్యం మారదు. ఎంత పెద్ద ప్రసంగికుడైనా వాక్యం మారదు. వాక్యం ప్రకటిస్తున్నప్పుడు, వాక్యాన్ని మరి విరుస్తున్నప్పుడు అర్థమైంది ఇది దేవుడు కాదు, అది దేవుడు. ఎందుకంటే ఆయన విధానం ఒకటి ఉంటుంది కదా. ఆయన విరిచేటప్పుడు జ్ఞానోదయం జరుగుతుంది, ఆయన విరిచేటప్పుడు స్టిమ్యులేషన్ ఉంటుంది, ఆయన విరిచేటప్పుడు పరిపక్వత ఉంటుంది, ఆయన విరిచేటప్పుడు మనస్సులు తెరవబడతాయి. నేను చెబుతాను, యేసు విరవని రొట్టె ఎవరి మనసులు తెరవదు. నేను ఛాలెంజ్ చేస్తాను. నేను యేసు విరవని రొట్టె మనసులు తెరవదు. ఎన్ని గంటలు మాట్లాడినా, ఎన్ని గంటల తరబడి కాదు, సంవత్సరాల తరబడి మాట్లాడినా ఒక వ్యక్తి నేత్రాలు తెరవలేడు. కానీ యేసు కానీ రొట్టె విరిచినట్లయితే, ఆ రొట్టె విరిచే విధానం కానీ నీకు అర్థమైనట్లయితే మనసు అక్కడ తెరవబడుతుంది. అండర్స్టాండింగ్. మాట్లాడుతున్నప్పుడే అది పరిపక్వతను తెస్తుంది, ప్రసంగిస్తున్నప్పుడే అది మనసు నూతనపరుస్తుంది, అది రూపాంతరపరుస్తుంది, అది పరిపక్వం చేస్తుంది, అది నేత్రాలు పగలగొడుతుంది. అది గ్లోరీ టు గాడ్. ఇదే వధువుకి కీ. వర్డ్ ఈజ్ ద కీ. వాక్యమే క్రీస్తా కాదా అని గుర్తుపట్టే ఆయుధము. రొట్టె విరుచుటయే క్రీస్తా కాదా అని గుర్తుపట్టే ఆయుధము. ఎంతమందికి అర్థమైంది దేవుని వాక్యం? ఆమేన్. యేసు పరిపక్వమైన తర్వాత, సూర్యోదయం జరిగిన తర్వాత, సూర్యుడు బలవంతుడిగా మారిన తర్వాత ఆయన ఏ విధానములో ప్రత్యక్షమయ్యాడో మీకు అర్థమైందా?
ఆయన పరిపక్వము కాకముందు ప్రత్యక్షమైంది స్వస్థతల ద్వారా, అద్భుతాల ద్వారా. నా మాట పట్టుకున్నారా? మీకు అర్థమైందా? ఆయన పరిపక్వము కాక మునుపు, అంటే కొత్తగా సేవకు వచ్చినప్పుడు ఆయన ఎలా ప్రత్యక్షమయ్యాడు సంఘానికి? స్వస్థతలు, అద్భుతాలు, వివేచన. అర్థమైందా? ఆయన సమరయ స్త్రీని వివేచించాడు, నతానేల్ని వివేచించాడు, రైట్? అంటే ఈ 2 ఈడ్పుల పరిచర్య ద్వారా ఆయన బిఫోర్ రిజర్రెక్షన్ సంఘాన్ని పట్టాడు. కానీ ఆఫ్టర్ రిజర్రెక్షన్ ఆయన వివేచించట్లే. ఇంకా మీరు చూడండి, ఆఫ్టర్ రిజర్రెక్షన్ దేవుడు ఎటువంటి వివేచన చేయలా. వాళ్ళ హృదయంలో ఆలోచన చెప్పలేదు. ఆయన ఏం చూపించడానికి ఇష్టపడుతున్నాడంటే ఆయన వాక్యాన్ని చూపిస్తున్నాడు. ఆయన ఇదే అనుకరణ చేయబడినది, ఇదే సంఘాన్ని నిలబెట్టేది, ఇదే రేపన్నాక మోసపోకుండా చేసేది. హల్లెలూయా! ఎందుకు వధువు మోసపోదంటే ఆ రొట్టె విరిచే విధానం మనకు అర్థమైపోయింది కాబట్టి. గ్లోరీ టు గాడ్. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.